దేవునామని స్తోత్రం. I wish you all fathers here a happy Father's Day. మనము చాలా మటుకు జోక్స్ వింటుంటాము ఫాదర్ మీద. అంటే బాగా జోక్ వేసి నవ్వించాలన్నా, లేదంటే అంతే సీరియస్గా తిట్టాలన్నా ఫాదర్ని కనెక్ట్ చేస్తాం. అవునా? తెలుసా ఏంటి అంటే బాగా జోక్ వేయాలనుకున్నాను అనుకోండి, లేదంటే ఒక మనిషిని టు ద కోర్, ఇఫ్ యూ వాంట్ టు హర్ట్ అ పర్సన్, ఒక తిట్టాలంటే కదా, ఒక మనిషిని తిట్టాలంటే మనము చాలా మటుకు విమెన్తో కనెక్ట్ చేసి తిడతాం కదా. అది ఇండైరెక్ట్లీ ఇట్ ఈస్ కనెక్టెడ్ విత్ మ్యాన్ ఇన్ హర్ లైఫ్ కదా. అంటే ఒక విమెన్కి మరి ఒక్కరే భర్త అని అనుకున్నప్పుడు, దానికి మించి ఉన్నప్పుడు ఆ వర్డ్ని పెట్టి తిట్టడం అనేది మనం చూస్తూ ఉంటాం. అయితే ఫాదర్హుడ్ అనడం అనేది ఇంతవరకు మనము పాటలు పాడుకున్నాము, ఆయన్ని ఫాదర్ అని చెప్పేసి మనము ఎగ్జాల్ట్ చేసాం. ఈరోజు ఫాదర్స్ డే జరుపుకున్నటువంటి ప్రపంచానికి మనం ఏం చెప్తున్నాం, ఒక క్రిస్టియన్ కమ్యూనిటీగా మనం ఏమి కన్వే చేయాలనుకుంటున్నాం? ఇందాక పాలీ మాట్లాడుతూ చెప్పిన మాట, ప్రతి రిలీజియన్లో దేవుణ్ణి దేవుడుగా చూస్తారు కదా. నిజంగానే ఆ దేవుడు మనల్ని రక్షిస్తాడో లేదో కానీ దేవుడు అన్నటువంటి ఆ పదం చూస్తాం. కానీ చాలా కాంట్రడిక్టరీగా ఒక జూడో క్రిస్టియన్ వరల్డ్ వ్యూ ఏం చెప్తున్నారంటే, దేవుణ్ణి నీకు నాకు అర్థమయ్యే స్థాయికి తీసుకొచ్చి ఫాదర్ అని చెప్పేసి ప్రజెంట్ చేస్తుంది. ఫాదర్ ఏమనిపిస్తుంది? ఈరోజు ఎంతమంది మీ ఫాదర్స్కి మీరు విష్ చేశారు, లేదంటే చేశారా? వెరీ గుడ్. ఎంతమంది ప్రేమతో ఈరోజు పలకరించారు మీ ఫాదర్స్ని? మదర్స్ డే చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకుంటాం కదా, విమెన్స్ డే సెలబ్రేట్ చేసుకుంటాం. కానీ ఎక్కడో ఫాదర్స్ డే అయినేసరికి మెన్స్ డే, ఫాదర్స్ డే ఇలా చేసుకోవాలనుకుంటే మెన్కి అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంట్రెస్ట్ ఉండదు. ఎందుకంటే ఆల్ సెలబ్రేషన్స్ బిలాంగ్ టు విమెన్ అని అనిపిస్తుంది కదా. కానీ ఈరోజు నిజంగా ఎంతమంది కాల్ చేశారు? లేదంటే వెరీ గుడ్. లేదంటే కొంతమంది జీవితాల్లో ఫాదర్స్ లేరు. ఐ అండర్స్టాండ్ దట్. రీసెంట్గా ఒక పెళ్లి అంటే ఒక అమ్మాయిని రిజెక్ట్ చేయడానికి చాలా రీజన్స్ ఉంటాయి కదా. నాకు చాలా వియర్డ్గా అనిపించిన రీజన్ ఏంటంటే, తండ్రి లేడు అమ్మాయికి. ఆ రీజన్ని బట్టి అబ్బాయి వాళ్ళ తండ్రి చెప్తున్నాడు, అమ్మాయికి తండ్రి లేడు కదా, ఈ పెళ్ళి జరగదు. అమ్మాయి నచ్చింది, అమ్మాయి క్వాలిఫికేషన్ అన్ని ఎక్స్పీరియన్స్ అంతా నచ్చింది, ఫాదర్ లేడట. అదేంటి, ఫాదర్ లేకపోతే ఇంకా అలాంటి అమ్మాయిలకు మనము చేయూతనివ్వాలి కదా, పెళ్లి చేసుకోవడానికి ఇంకా అదొక పెద్ద రీజన్ అవ్వాలి కదా. కానీ ఈ సొసైటీలో ఫాదర్ లేని ఒక ఫ్యామిలీని ఎలా చూస్తుంది? లేదంటే ఫాదర్ అవ్వడానికి ముందు దట్ పర్సన్ హ్యాస్ టు బీ అ హస్బెండ్, దానికంటే ముందు హీ హ్యాస్ టు బీ అ సన్, దానికంటే ముందుగా హీఈస్ అ హ్యూమన్ బీయింగ్ కదా. బైబిల్లో డైరెక్ట్గా మనకు దేవునితోటి డైరెక్ట్గా సన్ అన్నటువంటి రిలేషన్షిప్ మనకు రెండు పరిస్థితుల్లో కనిపిస్తుంది. ఒకటి ఏంటంటే, మనకి ఇచ్చినటువంటి జీనాలజీ చూస్తే, క్రైస్ట్కి చెప్తున్నటువంటి జీనాలజీని అలా బ్యాక్ వెళితే మీకు యాడమ్ సన్ ఆఫ్ గాడ్ అని చెప్పేసి మనకు కనిపిస్తుంది. ఇంకొక దగ్గర ఇలాంటి రిలేషన్షిప్ చాలా క్లియర్గా సన్ అని చెప్పేటువంటి రిలేషన్షిప్ ఎక్కడ కనిపిస్తుందంటే, క్రైస్ట్ యొక్క బ్యాప్తిజం దగ్గర మనకు అక్కడ చాలా 3 డిఫరెంట్ పర్సన్స్లకు మనకు కనిపిస్తుంది. ఆయన చెప్తాడు, ఈయన నా ప్రియ కుమారుడు, హీఈస్ మై బిలవెడ్ సన్ అని చెప్తాడు. అంటే ఇక్కడ యాడమ్ సన్ లాగా మనకు కనిపిస్తే, ఇక్కడ డైరెక్ట్గా మనకు ఈయన నా ప్రియ కుమారుడు అని తండ్రి అయిన దేవుడు చెప్పడం అనేది మనకు కనిపిస్తుంది. ఈ యాడమ్ ఫెయిల్ అయిపోయాడు కాబట్టి మనల్ని మళ్ళీ ఈయన నా ప్రియ కుమారుడు నేను పంపిస్తానని చెప్పి ఆయన చేసినటువంటి రిడెంప్టివ్ వర్క్ ద్వారా మళ్ళీ మనం అందరం కూడా ఆయనకి సన్స్ అండ్ డాటర్స్ అయ్యాం.
ఆ రిడెంప్టివ్ వర్క్ చాలా చాలా గొప్పది. దానివల్లనే ఈరోజు నేను నా దేవుణ్ణి, సృష్టికర్తను, ఈ సమస్తాన్ని నోటితో సృష్టించినటువంటి ఆ యొక్క దేవుణ్ణి అబ్బా తండ్రి అని చెప్పి నేను పిలవగలుగుతున్నాను. ఇది వాట్ ఏ ప్రివిలేజ్ ఇట్ ఈస్. మీకు ఎప్పుడైనా అనిపిస్తుందా నేను దేవుణ్ణి ఫాదర్ అని పిలుస్తున్నాను అని అంటే, ఫాదర్కు ఉన్నటువంటి రోల్ ఏంటంటే, ఒక డాటర్ కానీ ఒక సన్ కానీ ముఖ్యంగా ఎస్పెషల్లీ డాటర్స్, దే విల్ హ్యావ్ వెరీ క్లోజ్ రిలేషన్షిప్ విత్ దేర్ ఫాదర్స్ కదా. ఆ యొక్క డాటర్కి మ్యాన్ అంటే ఇది అని చూపించేటువంటి అవకాశం ఫస్ట్ ఆఫ్ ఆల్ తండ్రికే ఉంటుంది. తండ్రి ఎలాంటి పిక్చర్ని చూపిస్తాడో కూతురికి అదే అర్థమవుతుంది. అబ్బాయి అంటే ఇలాగ ఉంటాడు. కానీ ఎంతమంది ఫాదర్స్ నిజంగా నేను దేవుణ్ణి చూపించగలుగుతున్నాను, దేవుణ్ణి ఇంట్రడ్యూస్ చేయగలుగుతున్నాను నా బిడ్డలకి అని చెప్పి ఎంతమంది మనం ప్రయత్నం చేస్తాం కదా. మనకు అర్థమైనటువంటి ఫాదర్ రోల్ ఏంటంటే హీఈస్ ది ప్రొవైడర్ కదా. మనకు ప్రొవైడ్ చేస్తాడు లేదా ప్రొటెక్ట్ చేస్తాడు. ఈ రెండు రోల్స్ అర్థమవుతాయి మన ఫాదర్ అని. కానీ దీనికి మించి మనము ఆలోచించడానికి కూడా ఏముండదు అనిపిస్తుంది. తండ్రి అంటే ఏంటంటే, నాకు తండ్రి అంటే నాకు అన్నీ ప్రొవైడ్ చేసేవాడు, ఆయన నన్ను ప్రొటెక్ట్ చేస్తాడు ఏ కష్టం వచ్చినా అని అనుకుంటాం. దీనికి మించి మనము ఏమి చూస్తాం ఈరోజు అంటే ఫాదర్స్కి ఈ రెండు రోల్సే అర్థమయ్యేసరికి ఏమవుతుందనంటే, ఆయన నేను ప్రొవైడ్ చేయడం మట్టుకే నా యొక్క పని, దీనికి మించి ఇంకేం ఉండదు అని అనుకుంటున్నారు. ఫాదర్స్ ఇంటికి రాగానే ఎట్లా ఉంటుందంటే, అంటే ఈ జనరేషన్స్లో కొంచెం చేంజ్ అయిందనుకోండి, ఎట్లా ఉంటుందంటే నాన్న ఇంటికి వస్తున్నారని అంటే ఒకలాంటి భయం. డిసిప్లిన్ చేస్తాడు నాన్న, చాలా డిసిప్లిన్ చేస్తాడు. ఆ డిసిప్లిన్ చేసేకి ముందు తండ్రి ఇవ్వాల్సినటువంటి ప్రేమ ఇచ్చాడా, అప్పుడే కదా మీనింగ్ఫుల్గా ఉంటుంది. ఆయన రాగానే వైఫ్కి కూడా భయం వేస్తుంది, అమ్మో వచ్చేసారు ఆయన అని చెప్పేసి అన్నీ సర్దేస్తారు. టీవీ కాస్త ఆఫ్ అయిపోతుంది, బుక్స్ కాస్త ఓపెన్ అయిపోతాయి. ఇవన్నీ చాలా ఆర్టిఫిషియల్గా. ఏదైనా ఒకటి మనం చేస్తున్నామంటే దాన్ని ప్రేమతో చేయాలి కదా. ఆ ప్రేమతో చేయాలి అని అంటే ఆ ఫాదర్ ఫస్ట్ ఆ ప్రేమను ఇచ్చి ఉండాల్సింది భార్యకి కానీ ఇదే. కానీ మనకు అర్థమైనటువంటి ఫాదర్ రోల్ ఏంటంటే ప్రొవైడ్ చేయాలంతే. ఆయన సంపాదిస్తాడు. ఇంకోటి ఏంటంటే, ఒక విమెన్ షీ గివ్స్ బర్త్ టు లైఫ్, బట్ మ్యాన్ డీల్స్ విత్ నాన్ లివింగ్ థింగ్. He produces from the earth, and the woman, she produces from herself. She deals with life and he deals with non-life. అంటే she deals with life అని అంటే she has to be with lot of emotions. ఒక బిడ్డను కన్నప్పుడు ఆ బిడ్డకు ఆ టచ్ ఇవ్వడం కానీ, ఆ యొక్క ఎమోషన్స్ని ఇవ్వడం కానీ, ఆ యొక్క హత్తుకోవడం కానీ, ఇవన్నీ అమ్మ చేస్తుంది. కానీ నాన్నకు ఇచ్చినటువంటి బాధ్యత ఏంటంటే, ఈ ఆల్సో హ్యాస్ టు ప్రొడ్యూస్ బట్ ఫ్రమ్ దిస్ నాన్ లివింగ్ ఎర్త్. అదేమో కర్స్డ్ అయింది. హౌ పెయిన్ఫుల్ ఇట్ వుడ్ బి. అమ్మాయికి బర్త్నివ్వడము అంటే ఇంకొక చైల్డ్కి బర్త్నివ్వడం ఎంత పెయిన్ఫుల్లో, నిజంగా మ్యాన్కి కూడా ఫాదర్కి కూడా ఈ అర్త్లో నుంచి ప్రొడక్టివిటీని తీసుకురావడం అనేది అంతే పెయిన్ఫుల్గా ఉంటుంది. నాకెందుకు సక్సెస్ రావట్లేదు ఈరోజు లైఫ్లోనంటే, వీ హ్యావ్ టు రిమెంబర్ దట్ దిస్ ఎర్త్ ఈస్ కర్స్డ్ అండ్ వీఆర్ నాట్ హిస్ చిల్డ్రన్, గాడ్స్ చిల్డ్రన్ కాదు మనం. బట్ దాన్ని రిస్టోర్ చేయడానికి ఆయన తన కుమారుణ్ణి పంపించాడు. ఆయన వచ్చి డిఫైన్ చేశాడు, మ్యాన్ అంటే ఇది అని చెప్పి డిఫైన్ చేశాడు. మనకు అనిపిస్తుంది ఫాదర్ అంటే చాలా స్ట్రాంగ్గా ఉండాలి, ఏడవకూడదు, ఎమోషనల్గా ఉండకూడదు, అదంతా అమ్మకు సంబంధించింది. నానంటే ఇలాగే ఉండాలని చెప్పేసి మనం అనుకుంటాం, అబ్బాయి అంటే ఇలాగే ఉండాలని చెప్పేసి మనం అనుకుంటాం. కానీ క్రైస్ట్ ఏం చెప్తాడు తెలుసా? ఆయన అంటాడు, తండ్రి నాకు ఇది అవ్వట్లేదు, నా వల్ల కావట్లేదు, ఇది దయచేసి తీసేవా నా దగ్గర నుంచి. హీస్ అడ్మిటింగ్ హిస్ పెయిన్. ఆ సఫరింగ్ని చూసి నేను భరించలేనంత పెయిన్ ఇది తీసేవా నా దగ్గర నుంచి తండ్రి అని చెప్పి ప్రార్థన చేస్తాడు. బట్ స్టిల్ ఇట్స్ నాట్ మై విల్, లెట్ యువర్ విల్ బీ డన్ అని చెప్పి ప్రార్థన చేస్తాడు. ఈరోజు మన ఫాదర్స్కి ఎంతమందికి ఇలాంటి హార్ట్ ఉంది? ధైర్యంగా కొడుకులు కూతుళ్ళు వెళ్ళి, నా చేత ఇది కాదు నాన్న, నేను చాలా ప్రయత్నం చేశాను,
నా వల్ల కావట్లేదు ఇది అని చెప్పి ఎంతమంది ఫాదర్స్ అసలు అప్రోచబుల్గా ఉన్నారు వాళ్ళ పిల్లలకి? క్రైస్ట్ చెప్తున్నాడు చాలా ధైర్యంగా, ఆయన దేవుడు, బట్ హీ నెవర్ వాంటెడ్ టు ఎక్సర్సైజ్ దట్. హీ కెప్ట్ ఇట్ అసైడ్ అండ్ విత్ హిస్ హ్యూమన్ నేచర్ హీస్ ప్లేడింగ్ గాడ్, తండ్రి నా వల్ల కాదు ఇది, నీకు ఇష్టమైతే ఈ పెయిన్ తీసేవా, ఈ సఫరింగ్ తీసేవా అని అంటాడు. ఈరోజు ఇంటికి రాగానే ఒక భయంకరమైనటువంటి వాతావరణం ఇచ్చేటువంటి ఫాదర్స్కి ఇది ఒక పెద్ద ఛాలెంజ్. నిజంగా వైఫ్ వచ్చి ఇది నా వల్ల కావట్లేదు, నేను తప్పు చేశాను అని చెప్పే స్థితిలో నిజంగా ఉంటాడు ఆ హస్బెండ్. నాకు ఇష్టం లేదు నాన్న, నేను ఇది చేయలేను అని చెప్తే యాక్సెప్ట్ చేసేటువంటి పరిస్థితిలో నాన్న ఉంటాడా? ఈరోజు పప్ప ఉంటాడా? అలాంటి పప్పలు కావాలి, అలాంటి డాడీస్ కావాలి, అలాంటి డాడాస్ కావాలి. ఎందుకంటే వీఆర్ లివింగ్ ఇన్ ఎ ప్రెషరైజ్డ్ వరల్డ్. You go to school, you go to college, you go to a workplace, we are doing stressful jobs. జాబ్సే కాదు, ఈవెన్ స్టడీస్ హ్యావ్ బికమ్ స్ట్రెస్ఫుల్. ఇలాంటి దాంట్లో చిన్న చంటి బిడ్డల్ని, ఆ టెండర్ మైండ్స్ని ఎంత ప్రెషర్ చేసేస్తామో. దీంట్లో ముఖ్యంగా రోల్ ప్లే చేసేది ఫాదర్. మా నాన్నకి నేను మనసు విప్పి ఏమీ చెప్పుకోలేకపోతున్నాను. ఆయన మెడిసిన్ తీసుకోమంటే నేను మెడిసిన్ తీసుకోవాలి, ఆయన ఇంజనీరింగ్ చేయమంటే నేను ఇంజనీరింగ్ చేయాలి, ఇతన్ని పెళ్లి చేసుకోమంటే ఇతన్ని పెళ్లి చేసుకోవాలి. ఎన్ని ఆంక్షలో! ఎందుకని ఇలాంటివి వస్తాయి? ఇలా ఆంక్షలు పెట్టేటువంటి ఫాదర్హుడ్డేనా దేవుడు చెప్తుంది? ఇది కాదు నాన్న అంటే ఎందుకని అర్థం కాదు మన నాన్నలకి? ఆ పెయిన్ని షేర్ చేసుకునేటువంటి ఆ యొక్క రిలేషన్షిప్, ఆ ప్రేమ, అవన్నీ ఎందుకని మనము ఇగ్నోర్ చేస్తున్నాం మన లైఫ్స్లో? ఎస్, మదర్స్ డీల్ విత్ లైఫ్ అండ్ ఫాదర్స్ డీల్ విత్ నాన్ లైఫ్. అందుకనే వాళ్ళకి అర్థం కావట్లేదు. ఒక బిడ్డ ఫుల్ ఆఫ్ లైఫ్, ఆ బిడ్డ ప్రపంచంలోకి వచ్చాడనంటే ఆ బిడ్డకి ఎన్ని ఎమోషన్స్ ఉంటాయి. ఇవన్నీ నేను డీల్ చేయాలనుకుంటే ఇతనేమో మాట్లాడరు. ఎంతమంది నాన్నలు మాట్లాడతారు? ఎంతమంది నాన్నలు వాళ్ళ పిల్లలతో టైం స్పెండ్ చేస్తారు? నాన్న అంటే ఇది అని ఎంతమందికి అర్థమవుతుంది? ఆయనకి ప్రొటెక్టర్గా, ఆయనకి ప్రొవైడర్గా మట్టికే తన రోల్ అర్థమైంది. మేబీ అదే మనం టీచ్ చేసామేమో సమాజంగా. అంతకు మించిన రోల్ ఏమీ కనిపించట్లేదు. దానికి మించి ఏం రోల్ ఉంటుందనంటే, ఈ హ్యాస్ టు రిప్రజెంట్ గాడ్ టు ద ఫ్యామిలీ, గాడ్ టు ద సొసైటీ. దట్ ఈస్ యువర్ రోల్. ఈరోజు ఫాదర్స్కి అది అర్థమైందా? నేను నా దేవుడు ఇలా ఉంటాడని చెప్పేసి నేను చెప్పగలుగుతానా? అప్పుడు ప్రతి ఫాదర్ని చూసి దేవుడు కూడా అంటాడేమో, ఇతను నా ప్రియ కుమారుడు, ఈయనందు నేను ఆనందిస్తున్నాను. ఈరోజు మోస్ట్ ఆఫ్ ద ఫాదర్స్ దే have become source of agony, sorrow. ఎందుకంటే వాళ్ళ రెస్పాన్సిబిలిటీస్ని ఒక పక్కనేమో ఎక్స్ట్రీమ్ అనమాట, ఇక ప్రొవైడరు ప్రొటెక్టర్ తప్ప ఇంకేమీ అర్థం కాదు. ఇటుపక్కేమో ఆ రెండింటిని వదిలేసి రోడ్డు మీద తిరుగుతారు. ఇప్పుడు ఏం చేస్తారు మదర్స్? ఇప్పుడు లైఫ్ని, నాన్ లైఫ్ని రెండింటిని డీల్ చేయాలి. డబుల్ రోల్ అయిపోతుంది మదర్స్కి. అర్థం కావట్లేదు మన సమాజం ఎటు వెళ్తుందో. ఎవరో చెప్పారు ఈ అబ్బాయిలకి, మనము అబ్బాయిలం, పుట్టడం అబ్బాయిగా పుట్టామంటే ఇక మనకు చాలా రైట్స్ వచ్చేసాయి అని చెప్పి అనుకుంటాం. అది కాదు. మనకున్నటువంటి ప్రైమరీ రెస్పాన్సిబిలిటీ ఏంటంటే, వీ హ్యావ్ టు షో గాడ్ టు ది వరల్డ్, అండ్ ఫర్ దాట్ యు ఆర్ కాల్డ్. వాట్ ఎ ప్రివిలేజ్ ఇట్ ఈస్, వాట్ ఎ ప్రివిలేజ్. ఒక్కసారి ఈరోజు తండ్రులకి ఒక ఛాలెంజ్ ఏంటంటే, అప్రోచబుల్గా నా వైఫ్ నా దగ్గరికి ఏమొచ్చైనా సరే, నిజంగా నేనైతే విట్నెస్ చేయగలను. నాలో చాలా షార్ట్ కమింగ్స్ ఉన్నాయి, చాలా బలహీనతలు ఉన్నాయి నాలో. కానీ నేను నా భర్త దగ్గరికి ఈజీగా వెళ్ళిపోగలను. నేను ఇది నా చేత కాదు, నేను ఇది చేయలేను అని చెప్పి ధైర్యంగా చెప్పగలను. నేను ఒక తప్పు చేసినా, నేను ఏం చేసినా ధైర్యంగా నేను చెప్పితే నన్ను అంతే ప్రేమతో యాక్సెప్ట్ చేసేటువంటి హస్బెండ్. నా పిల్లలకు ధైర్యంగా వెళ్ళి ఆయన భుజం మీద ఎక్కేసి, ఆయన మీద కూర్చునేసి ఆడేటువంటి ఆ యొక్క ల్యాప్ని ఆయన ఇవ్వగలిగాడు. అలాంటి ఫాదర్.
ఈరోజు అందరూ కూడా అంత ప్రేమగా ఉండగలిగితే, దేవుడు చూపించినటువంటి ఆ యొక్క ఫాదర్హుడ్ని చూపించగలిగితే, ఫ్యామిలీస్ విల్ బికమ్ బ్యూటిఫుల్ ప్లేసెస్ టు డ్వెల్. ఈరోజు ఇంటికి వెళ్ళంగానే ఎందుకు వెళ్ళామా అనేటువంటి అట్మాస్ఫియర్ని కలుగు చేయడంలో చాలా మేజర్ రోల్ ప్లే చేస్తున్నారు ఫాదర్స్ అండ్ ఈక్వలీ మదర్స్. బట్ ఈరోజు ఫాదర్స్ డే సెలబ్రేషన్ చేసుకుంటున్నాం కాబట్టి ఫాదర్స్కి ఒకే ఒక మాట నేను చెప్పాలనుకుంది ఏంటంటే, ఇట్స్ నాట్ ఓన్లీ ద ప్రొటెక్టర్ ఆర్ ప్రొవైడర్. యూ హ్యావ్ ఎ వెరీ బిగ్ రోల్ టు ప్లే. అదేంటంటే యూ హ్యావ్ టు రిప్రజెంట్ గాడ్ కదా. ఏ రిలీజియన్ కూడా దేవుణ్ణి ఒక ఫాదర్గా చూపించలేదు. ఈ రిలీజియన్ నిజంగా అర్థమైందా, ఈ మార్గం మనకి నిజంగా అర్థమైందా, ఈ క్రిస్టియానిటీ అర్థమైతే మనం ఏం చేస్తామనంటే దేవుణ్ణి ఫాదర్గా చూపించగలిగి రిప్రజెంట్ చేయగలడంలో మనం సక్సీడ్ అవుతాం. ఈ పని చేద్దామా, నా పిల్లలు ఈజీగా నా దగ్గరికి వచ్చి నేను ఇది చేయలేను అని చెప్పగలిగేటువంటి ఆ యొక్క ప్రేమని ఇద్దామా మనం, ఆ యొక్క ఇంటిమసీని. మెన్ ఆర్ రియలీ వెరీ పూర్ ఇన్ ఎక్స్ప్రెషన్, వెరీ పూర్ ఇన్ ఎక్స్ప్రెషన్. దట్ టు వెన్ ఇట్ కమ్స్ టు ఎ ఫాదర్. ఎలాగో అర్థమవుతుంది మనకు, నేనున్నది అధికారం చేయడానికి, నేనున్నది ఇదిగో నువ్వు ఈ పని చేయి అని చెప్పడానికి మటుకే. అలా కాదు కదా. ఇద్దరు కలిసి వంట చేస్తే ఎంత బాగుంటుంది, ఇద్దరు కలిసి పిల్లల్ని పెంచితే ఎంత బాగుంటుంది, ఇద్దరు కలిసి ప్రతిదీ షేర్ చేసుకుంటే ఎంత రొమాంటిక్గా, ఎంత లవ్వింగ్గా, ఎంత బ్యూటిఫుల్గా ఉంటుంది. ఇది కదా లైఫ్ అంటే, ఇది కదా ఫ్యామిలీ అంటే. ఫ్యామిలీని ఒక ప్రైవేట్ థింగ్గా చేసి, ఒక 4 గోడల మధ్య దాంట్లో పెట్టి, దాంట్లో అమ్మా నాన్నని పెట్టి, ఒక పిల్లల్నిచ్చి ఇంత బ్యూటిఫుల్ యూనిట్గా దేవుడు చేస్తే మనం ఏం చేస్తున్నాము, అందులో ప్రేమ లేకపోతే యూ సబ్ట్రాక్ట్ ద లవ్ అండ్ ఇమాజిన్ దట్ క్లోజ్డ్ వాల్స్, ఇట్ విల్ బికమ్ హెల్. జస్ట్ యాడ్ లవ్ టు ఇట్. ఎంత బాగుంటుందో. ఈరోజు అలా ఉండడానికి మనం ప్రయత్నం చేద్దాం. యూ ఆల్ మెన్ సిట్టింగ్ హియర్, యూ హ్యావ్ ద ఎబిలిటీ టు బికమ్ ఫాదర్స్. బట్ బిఫోర్ బికమింగ్ ఫాదర్ యూ హ్యావ్ టు ప్రిపేర్ యువర్ సెల్ఫ్. నేను దేవుణ్ణి చూపించగలగాలి, ఆయన ప్రేమని, ఆయనకి క్షమాపణని, ఇవన్నీ నేను చూపించగలగాలి అని ఒక నిర్ణయం తీసుకుందామా? మనము దేవుని సన్నిధిలో నిలబడతామా? ఈ ఫాదర్స్ డే రోజున ఫాదర్హుడ్ ఆఫ్ గాడ్, ఆయన నన్ను నిన్ను చూసి, this is my beloved son. When I made him as father, he has really played that role very well. This is my beloved son అని చెప్పగలుగుతాడా? నేను ఫాదర్ అయ్యానంటే అజమాయిషి చేయడానికి కాదు, ప్రొటెక్ట్ చేయడం మట్టికి కాదు, ప్రొవైడ్ చేయడం మట్టికి కాదు. I have to share love with my family. I have to become more approachable. నాన్న నేను ఇది చేయలేను అని చెప్తే అసలు ధైర్యంగా వచ్చి చెప్పేంత ఇంటిమసీ ఉంటుందా? ఆ రిలేషన్షిప్ ఉంటుందా? ఒకవేళ లేదు అని అంటే లెట్ us try to inculcate that. ఈరోజు ఎంతమంది అయితే ఫాదర్స్ని ఫాదర్గా ప్రేమించలేకపోతున్నాము. నన్ను నిన్ను చూసి దిస్ ఇస్ మై బిలవెడ్ డాటర్, దిస్ ఇస్ మై బిలవెడ్ సన్ అని నా తండ్రి కూడా చెప్పేటువంటి స్థితికి నేను వెళ్ళాలి. బికాస్ ఇట్స్ ద ఫస్ట్ కమాండ్మెంట్ దట్ కమ్స్ విత్ ద బ్లెస్సింగ్, ఆనర్ యువర్ పేరెంట్స్. Let us honor our fathers today. Let's honor our parents. All fathers. ఈరోజు ఒక నిర్ణయం తీసుకోగలిగితే ఎంత బాగుంటుంది. వాట్ మైట్ కమ్. ఈరోజు నేను నా బిడ్డలకి దేవుణ్ణి చూపించాలి. అసలు దేవుడు అర్థమయ్యాడా మరి చూపించడానికి? నీకు దేవుడు ఎలా అర్థమవుతాడో అలా నువ్వు కూడా, మీరు కూడా మీ పిల్లలకు అర్థమవుతారు, మీ భార్యలకు అర్థమవుతారు. లెట్ దట్ ప్రజెంటేషన్ బీ ద బెస్ట్ వర్షన్ ఆఫ్ యువర్ సెల్ఫ్.
ఈ చిన్న పాట పాడుతుండగా మన హెవెన్లీ ఫాదర్ని మనము ఆరాధిద్దాం. మన మనసుల్ని మార్చుకుందాం, ఇంట్రోస్పెక్ట్ చేసుకుందాం. పరమును వీడిన ప్రేమ ధరలో పాపిని వెదకిన ప్రేమ, పరమును వీడిన ప్రేమ ధరలో పాపిని వెదకిన ప్రేమ, నన్ను కరుణించి ఆదరించి సేదదీచి నిత్య జీవమిచ్చే, నన్ను కరుణించి ఆదరించి సేదదీచి నిత్య జీవమిచ్చే, ఆశ్చర్యమైన ప్రేమ కల్వరిలోని ప్రేమ, మరణము కంటే బలమైన ప్రేమది, నన్ను జయించే నీ ప్రేమ, మరణము కంటే బలమైన ప్రేమది, నన్ను జయించే నీ ప్రేమ, ఆశ్చర్యమైన ప్రేమ. నన్ను జయించిన ప్రేమ నేను జయించిందా? ఒకవేళ జయిస్తే you will show God to your children. You will represent God to the world. Let us confess before God. నా స్థితి చూచిన ప్రేమ నాపై జాలిని చూపిన ప్రేమ, నా స్థితి చూచిన ప్రేమ నాపై జాలిని చూపిన ప్రేమ, నాకై పరుగెత్తి కౌగలించి మోతాడి కన్నీటిని తుడిచే, నాకై పరుగెత్తి కౌగలించి మోతాడి కన్నీటిని తుడిచే, ఆశ్చర్యమైన ప్రేమ కల్వరిలోని ప్రేమ, మరణము కంటే బలమైన ప్రేమది, నన్ను జయించే నీ ప్రేమ, మరణము కంటే బలమైన ప్రేమది, నన్ను జయించే నీ ప్రేమ, ఆశ్చర్యమైన ప్రేమ. ఆశ్చర్యమైన ప్రేమ, దేవుని ప్రేమ. Yes, your love for your children should be so wonderful. ఈరోజు అలాంటి ప్రేమను చూపిస్తూ గాడ్ని రిప్రజెంట్ చేస్తానని ఒక డిసిషన్ తీసుకుందామా? I will represent heavenly fatherhood that God showed. నడిచే దారులలో
తోడు నీవుండగా నన్ను గెలిపించే యోధుడవు. నాకు విశ్వాసము నేర్పుము, నేను నడిచే దారులలో నా తోడు నీవుండగా నన్ను గెలిపించే యోధుడవు. నాకు విశ్వాసము నేర్పుము, పరమా తండ్రి నీ వాగ్దానము నా పట్ల నెరవేర్చుము. రెండో ఇంతలు అభిషేకము నా పైన కుమ్మరించుము. పరమా తండ్రి నీ వాగ్దానము నా పట్ల నెరవేర్చుము. రెండో ఇంతలు అభిషేకము నా పైన కుమ్మరించుము. మహోన్నతుడా, పరిశుద్ధుడా, మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఫాదర్ అంటే ఏంటో మీరు మాకు చూపించారు ప్రభా. నన్ను చూసిన వాడు నా తండ్రిని చూచినట్టే అని చెప్పాడు ప్రభా. థ్యాంక్ యూ ఫర్ షోయింగ్ దట్ హెవెన్లీ ఫాదర్లీ లవ్ టు అస్. ఆదాము దేవుని కుమారుడు, మేమందరం కూడా దేవుని కుమార్తెలమే. కానీ ఆ పాపంతో మేము ఆ రిలేషన్షిప్ మేము పోగొట్టుకున్నప్పుడు మరలా మీరు బిగాటన్ సన్గా, బిల్లవర్డ్ సన్గా వచ్చి మళ్ళీ మాకు అదంతా రెస్టోర్ చేశారు కదా ప్రభా. సో దట్ ఐ కెన్ ప్రే ఇన్ ఆల్ మై సారో, ఇన్ ఆల్ మై agony. అబ్బా ఫాదర్, క్రియేటర్ని నేను ఈరోజు ఫాదర్గా పిలవగలిగినటువంటి స్థాయిని నాకు ఇచ్చావు ప్రభా. నీకు స్తోత్రం. దాన్ని తీసుకున్న నేను ఏమి చేస్తున్నాను ప్రభా? నా పిల్లలు నా దగ్గరికి నాన్న, ఫాదర్, పప్పా అనుకుంటూ ప్రేమతో పరిగెత్తి వచ్చి నన్ను హత్తుకొనిలాగా నేను ఉన్నానా? నా భార్య నాతో ప్రేమగా వచ్చి ధైర్యంగా ఏ తప్పునైనా చెప్పుకునేటువంటి స్థితిలో నేను ఉన్నానా? తప్పులు కప్పిపెట్టుకునేవాడు కాదు, కానీ దాన్ని ఒప్పుకునేవాడే ధన్యుడని నువ్వు చెప్తున్నావు. కానీ ఈరోజు మా ఫ్యామిలీస్లో అలాంటి అట్మాస్ఫియర్ లేదు ప్రభా. హెల్ప్ us to create that beautiful atmosphere. కృప చూపించమని, నీ కృపలో మమ్మల్ని బలపరచమని, మంచి ఫాదర్స్గా, మంచి మదర్స్గా మీ ఉండగలట్టుగా కృప చూపించండి. ఈ యొక్క హోల్ వరల్డ్కి ప్రభా, ఫాదర్ అంటే ఇది అని మేము చెప్పగలిగేటువంటి స్థితిని ప్రభా మీరు మాకు ఇవ్వండి. ఆ యొక్క శక్తిని మాకు దయచేయమని, రెండంతలు మీ యొక్క ఆత్మతో మమ్మల్ని, మీ శక్తితో మమ్మల్ని నింపమని, ఈ సమయాన్ని మీరు మాకు ఆశీర్వాదకరంగా చేయమని యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధమైన నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. మనల్ని మనం చదువుకుందాం. భూమి ఆకాశములను సృజించిన సర్వశక్తి గల తండ్రి అయిన దేవుని నమ్ముచున్నాను. ఆయన ఏక కుమారుడును మన ప్రభు అయిన యేసుక్రీస్తును నమ్ముచున్నాను. ఈయన పరిశుద్ధాత్మ వలన గర్భము ధరింపబడి కన్య అయిన మరియకు పుట్టి పొంది పిలాతు సిలువ వేయబడి చనిపోయి సమాధి చేయబడిననియు, అదృశ్య లోకమునికి దిగననియు, చనిపోయిన వారిలో నుండి మూడవ దినం లేచి పరలోకమునికెక్కి సర్వశక్తి గల తండ్రి యగు దేవుని కుడి చేతి వైపున కూర్చుండి ఉన్నాడనియు, సజీవులకును మృతులకును తీర్పు తీర్చుకు అక్కడి నుండి వచ్చి ఉన్నాడని నమ్ముచున్నాను. పరిశుద్ధాత్మను నమ్ముచున్నాను. పరిశుద్ధ క్రైస్తవ సంఘమును, పరిశుద్ధుల సహవాసమును, పాపక్షమాపణయు, శరీర పునరుత్థానమును, నిత్య జీవమును ఉన్నవని నమ్ముచున్నాను. ఆమేన్. దయచేసి కూర్చోండి. సో ఈ విశ్వాస ప్రమాణం ఏంటి అని అంటే, చర్చ్ హిస్టరీ తెలియకపోతే విశ్వాస ప్రమాణం ఎందుకు వచ్చిందో మనకి అర్థం కాదు. ఎందుకంటే బుక్ ఆఫ్ యాక్ట్స్ మనం చేస్తాం, అపోస్తల కార్యాలు చేస్తూ ఉన్నాం. సో అందరూ లోపలికి వచ్చేసేయండి.
సండే స్కూల్ పిల్లలు. సో దీన్ని ఏమంటామంటే క్రీడ్ అని అంటున్నాం మనం. క్రీడ్ అని అంటే అపోస్టల్స్ వాళ్ళ యొక్క ఫెయిత్ ఏంటి, వాళ్ళు ఏం నమ్మారు. ఈరోజు మనం చదువుకునే వాక్యం కూడా అదే, అపోస్తల యొక్క బోధ యందు అనే మాటలు ఉపయోగించాడు. సో అపోస్తలు ఏం నమ్మారు అనేది దాని క్రీడ్, ఇందాక మనం చదువుకున్నది. ఓకే, మంచిది. నేను హెల్తీగా మళ్ళీ హాస్పిటల్లో 2 days అడ్మిట్ అయిన తర్వాత రావడం, చాలా సిక్ అయినప్పటికీ మీ ప్రేయర్స్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద చర్చ్. ఎందుకనంటే అఫ్కోర్స్ ఇట్స్ నాట్ లైవ్ వెళ్ళట్లేదు కాబట్టి నేను మాట్లాడుతున్నాను. నన్ను జాయిన్ చేసినప్పుడు సిస్టర్ అల్ఫా గారు యాడ్విన్, సో నాకు కార్లో వెళ్తున్నంతసేపు నాకు యాడ్విన్ మొత్తం అంతా మసాజ్ చేస్తూనే తీసుకెళ్ళాడు పాపం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ లవ్ యాడ్విన్. ఆ తర్వాత నైట్ అంతా కిషోర్ కూర్చున్నాడు, నాకు తినిపించాడు పాపం, ఇడ్లీ తినిపించాడు. వామిటింగ్ అయితే పట్టాడు కిషోర్, అవన్నీ చేశాడు. మార్నింగ్కి యేసు బాబు తన యొక్క వైఫ్ లిల్లీ వచ్చారు, సో వాళ్ళు కేర్ తీసుకున్నారు. ఆ తర్వాత ఇంకా మధు అండ్ యేసు బాబు ఇద్దరిని అసలు నేను మర్చిపోలేను, ఎందుకంటే వాళ్ళు చూపించిన ప్రేమ ఉన్నారు. గ్లోరీ వచ్చింది, తోటకూరతో నాకు తినిపించింది, సో పంపించారు. అలాగే మనోజ్ఞ అండ్ లోకేష్ అండ్ ప్రమోద్ బ్యాంక్ మేనేజర్ అయ్యి ఉండి నా కాల్ నొక్కాడు. అండ్ ఇవన్నీ ఒకటి కాదు, 2 కాదు. అలాగే తమ్ముడు, కానీ అందరూ పరిచయం చేశారు. అల్ఫా గారు అన్నారు, అందరితో పరిచయం చేయించుకుంటున్నారు మీరు అంటే, నేను వచ్చిందే పరిచయం చేయించుకోవడానికి, పరిచయం చేయడానికి కాదు అన్నాను. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ లవ్. ఇందాక నేను వస్తున్నప్పుడు క్రిస్టఫర్ డేవిడ్ గారు నాకు కర్రీ తీసుకొని, ఈ కర్రీ తినవని నాకు కర్రీ తీసుకొచ్చారు. సో నాకు ఇప్పుడు ఆఫ్టర్నూన్కి కర్రీ నాకు రెడీగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్ ద చర్చ్. సో ఎంత బ్యూటిఫుల్ చర్చ్. అందుకనే నా లైఫ్లో నాకు ప్రేమకి తక్కువ ఏం లేదు, విపరీతమైన ప్రేమ దొరికేసింది, అది అర్థమవుతుంది నాకు. మీరు అందరూ చూపిస్తున్న ప్రేమను బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తా ఉన్నాను. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల మా తండ్రి, నీ వాక్యం దగ్గరికి వచ్చాం, మాతో సూటిగా స్పష్టంగా మీరు మాట్లాడి నడిపించమని. ఎదుగుదవా యాక్ట్స్ నుంచి నీ సత్యాలేంటి, సంఘం స్థాపింపబడిన తర్వాత ఉన్న విషయాలేంటో మాకు బోధించి నడిపించమని మా ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. సో యాక్ట్స్ ఆఫ్ అపోస్టల్లో మన 2nd చాప్టర్కి మనం వచ్చాం. వర్స్ 37 to 47కి మనం వస్తున్నాం. ఆల్మోస్ట్ చెప్పాలంటే మన అపోస్తల కార్యాలు స్టార్ట్ చేసి ఇప్పటికి మనం 4 weeks అయింది. ఈ 4 weeksలో మనం ఇప్పుడు 2nd చాప్టర్ వర్స్ 37 నుంచి 47 వరకు మనం చూస్తూ ఉన్నాం. ఈ 37 నుంచి 47 యొక్క వర్సెస్ చూసినప్పుడు దీని యొక్క ఒక ఓవరాల్ వ్యూని మనం చూసుకోవాలి. ఒకటి ఫస్ట్ నుంచి మనం చూస్తేనే కానీ మనం దీంట్లోకి రాలేం. సో యేసుప్రభు చనిపోయాడు, సమాప్తం అయిపోయింది అన్నాడు కదా, సిలువ మీద చనిపోయి ఇట్ ఈస్ ఫినిష్డ్ అన్నాడు. సో గేమ్ ఓవర్. తర్వాత ఏం జరగాలి? నిన్ను నన్ను తీసుకుని హెవెన్లో పెట్టేయాలి, అదే కదా. ఇన్స్టెడ్ ఆఫ్ దాట్ హీ చూస్ టు లివ్ మీ. నిన్ను నన్ను వదిలేయడానికి ఇష్టపడ్డాడు. ఏమన్నాడంటే మళ్ళీ వస్తాను అన్నాడు. అంటే మళ్ళీ వస్తాను అన్నప్పుడు ఫినిష్డ్, ఇట్ ఈస్ ఫినిష్డ్ అని చెప్పి నేను మళ్ళీ వస్తాను అన్నప్పుడు ఈ లోపల నీకు నాకు ఏదో టాస్క్ ఇవ్వబడింది అనమాట చర్చ్కి కదా. అందుకని మనం ఏం చూస్తామనంటే జెన్సస్ ఫస్ట్ చాప్టర్లో, ఫస్ట్ 2 చాప్టర్స్లో మనకు అక్కడ చర్చ్ కనబడదు. ఈవెన్ రెవల్యూషన్ లాస్ట్ 2 చాప్టర్స్లో కూడా మనకు అక్కడ చర్చ్ కనబడదు. ఎందుకు ఫస్ట్ 2 చాప్టర్స్లో అంటే ఇంక సిన్ ఎంటర్ అవ్వలేదు, చర్చ్ నీడేమి లేదు, ఎందుకంటే డైరెక్ట్గా దేవునితోనే వాళ్ళ సహవాసం ఉంది. రెవల్యూషన్ లాస్ట్ 2 చాప్టర్స్కి వచ్చినప్పటికీ సిన్ నుంచి రిడీమ్ అయింది కాబట్టి మళ్ళీ అక్కడ దేవాలయం ఉండదు అన్నాడు. ఉండదు, మళ్ళీ సాక్షాత్ దేవుడు ఉంటాడు కాబట్టి. సో ఇంతకీ చర్చ్ యొక్క రోల్ ఎక్కడ ఉంది అని అంటే ఈ ఫాలెన్ వరల్డ్లోనే చర్చ్ యొక్క రోల్ ఉంది కదా. సిన్ఫుల్ వరల్డ్లోనే చర్చ్ యొక్క రోల్ ఉంది, సిన్ఫుల్ వరల్డ్లోనే చర్చ్ ఇంపాక్ట్ చేయవలసింది ఉంది. కాబట్టి చర్చ్ నిజంగానే ఈ సిన్ఫుల్ వరల్డ్లో
ఈ ఫాలెన్ వరల్డ్లో చర్చ్ యాక్టివ్గా ఫాలెన్ వరల్డ్ కోసం ఏమన్నా పనిచేసిందా అనేది ప్రశ్న. యేసు ప్రభు తిరిగి లేచి వెళ్ళిపోయిన తర్వాత, తిరిగి లేచిన తర్వాత ఆయన 40 days వాళ్ళతో ఉండి చెప్పిన మాట అంటే దేవుని రాజ్య విషయాల గురించి వాళ్ళకి బోధించాడు, కింగ్డమ్ గురించి వాళ్ళకి బోధించాడు. అది హ్యూమన్ కింగ్డము డిమాలిష్ అయిపోయి దేవుడే పరిపాలించే ఒక కింగ్డమ్ వస్తుంది, ఒక పొలిటికల్ కింగ్డమ్ వస్తుంది ఆయనకు బోధించాడు 40 days. అది బోధించిన తర్వాత వాళ్ళు ఒక ప్రశ్న వేశారు 6th verseలో, 1st chapter 6th verseలో. అదేంటంటే, అయితే ఈ కింగ్డమ్ని నువ్వు ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేస్తావు అంటే, ఒక రకంగా చెప్పాలంటే మాకు ఏంటంటే ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేస్తావు ఈ కింగ్డమ్ని అని అంటే, మళ్ళీ ఈ రోమన్స్ యొక్క చేతిలోంచి మమ్మల్ని తీసుకు మాకు ఎప్పుడు ఆధిపత్యం ఇస్తావు అని అడిగారు. అడిగితే ప్రభు అన్నాడు, ఆ టైం తెలుసుకోవడం మీ పని కాదు, అయితే మీకు ఒకటి కావాలి, దానికంటే ప్రాముఖ్యమైనది పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తిని అందుతారు, ఈ శక్తితో నుంచున్నవాడిని పడగొడతారు అనుకున్నా ఈ శక్తితో మీరు భూదిగంతాల వరకు సాక్షులుగా ఉంటారు అని చెప్పాడు కదా. సో హోలీ స్పిరిట్ వల్ల వచ్చే పవర్ ఏంటి అంటే, నేను నా విట్నెస్, నా బోల్డ్గా విట్నెస్ ఎండ్స్ ఆఫ్ ద ఎర్త్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుందంటే యెరూషలేం నుంచి, అంటే ఓన్ టౌన్ నుంచి, యోదయ ఇమీడియట్ కల్చర్, సమరయ సేమ్ కల్చరే కొంచెం డిఫరెంట్ ఉన్న ప్లేస్ నుంచి భూదిగంతాల వరకు అంటే అసలు డిఫరెంట్ కల్చర్. అసలు చైనీస్ ఉంటారు, అమెరికన్స్ ఉంటారు, అందరూ ఉంటారు. అక్కడ వరకు ఈ వాక్యం వల్ల, ఈ రాజ్యవార్త వల్ల. దానికి మీకు ఏం కావాలంటే పవర్ కావాలి. ఆ పవర్ ఎవరి నుంచి వస్తుంది అంటే హోలీ స్పిరిట్ దేవుడి నుంచి వస్తుంది అని చెప్పి ఆయన వెళ్ళిపోయాడు. సో మీరు వెయిట్ చేయండి ఆ హోలీ స్పిరిట్ కోసం అన్నారు. సో వాళ్ళు వెయిట్ చేశారు. వెయిట్ చేసిన తర్వాత దే రిసీవ్ ద హోలీ స్పిరిట్. ఆ హోలీ స్పిరిట్ని వాళ్ళు రిసీవ్ చేసుకున్నప్పుడు వాళ్ళు భాషలు మాట్లాడారు. ఆ భాషలు ఏంటి? అదేంటంటే వాళ్ళు మాట్లాడితే పక్కవాడికి అర్థమైంది ఆ భాష, ఆ భాష అక్కడున్న భాష కదా. మనం లాంగ్వేజ్లో ఉన్న రకాలు చెప్పుకున్నాం. ఎందుకంటే మన భాషలో వీళ్ళు ఎలా మాట్లాడుతున్నారని ఆశ్చర్యపోయారట. కొంతమంది వీళ్ళు తాగి మాట్లాడుతున్నారు అనుకున్నారు. సో వాళ్ళకి అర్థమైన లాంగ్వేజ్లోనే వాళ్ళకి బోధన చేశాడు. అక్కడ వరకు మనకి అర్థమైంది. బోధిస్తే కొంతమంది తాగి మాట్లాడుతున్నారు అని అనుకున్నారు కాబట్టి పీటర్ లేచి ప్రసంగం చేస్తున్నాడు. ఏమని చేశాడు? మనం అంటే ఇదంతా లాస్ట్ 3 weeks నుంచి నేర్చుకున్నవి. పీటర్ లేచి చెప్పిన మెసేజ్ ఏంటంటే, వీళ్ళు ప్రవచిస్తుంది ఊరకనే కాదు, మాట్లాడుతుంది. ఆల్రెడీ ఓల్డ్ టెస్ట్మెంట్లో యోవేలు గ్రంథంలో చెప్పాడు కదా, ఎండ్ ఆఫ్ డేస్లో నా ఆత్మను కుమ్మరిస్తాను అన్నాడు కదా. ఆ ఆత్మక కుమ్మరింపు వల్ల జరుగుతున్న ఎఫెక్ట్ ఇది అని చెప్పాడు. కాబట్టి మీరు మెస్సియా ఎండ్ ఆఫ్ డేస్ ఎప్పుడు జరుగుతుంది? మెస్సియా కాలంలో స్టార్ట్ అవుతుంది. ఆ మెస్సియా వస్తే మెస్సియాని మీరు రిజెక్ట్ చేసి ఆయన మీరు చంపేశారు. ఇదిగో ఆ మెస్సియా ఇది అని ఆ మెస్సియా గురించి ప్రజెంట్ చేశాడు పీటర్. అది మనకి ఇక్కడ వరకు చదివింది. సో ఆ లాజికల్ ఆర్డర్ని తీసుకుంటూ పీటర్ మాట్లాడాడు. ఇప్పుడు మనం 37 నుంచి చూస్తే ఇక్కడ ఉన్న మాట అంటే, వెన్ ద పీపుల్ హర్డ్ దిస్, వాళ్ళు విన్న తర్వాత దే వర్ కట్ టు ద హార్ట్. అక్కడ మాట అంటే తెలుగులో ఏముంది? వాళ్ళ హృదయం కోయబడ్డదని ఉందా? హృదయంలో నొచ్చుకొని, అండ్ సెడ్ టు పీటర్ అండ్ అదర్ అపోస్టల్స్, బ్రదర్స్, వాట్ షాల్ వి డూ? మేమేం చేయాలి? వన్ ఆఫ్ ద బెస్ట్ థింగ్ ఏంటంటే, ఇవాంజలిజం అయిపోగానే మనం ఒకసారి సువార్త చెప్పగానే మనం ఆడియన్స్ నుంచి రావాల్సిన రెస్పాన్స్ ఏంటంటే, వాట్ షాల్ వి డూ? ఆ ఆన్సర్ మన నుంచి వస్తుందా? మన గాస్పెల్ విన్న తర్వాత, మనం చెప్పిన తర్వాత నేనేం చేయాలి అని ఆన్సర్ వస్తుందా? ఆన్సర్ వచ్చింది అని అంటే, ఎస్, మీరు రైట్ గాస్పెల్ని ప్రజెంట్ చేస్తున్నారు, రైట్ అప్రోచ్నే చేస్తా ఉన్నారు. ఇక్కడ కూర్చున్న వాళ్ళని నేను అడుగుతున్నాను. ఇట్స్ నాట్ అబౌట్ లేదు బోస్టింగ్ ఆర్ సమ్వన్ ఆర్ మై సెల్ఫ్. కానీ ఒక్కొక్కటి నేను అడుగుతా ఉన్నాను. నేను ఏ ఊరు వెళ్ళినా నాకు ఒకటి తెలుసు, ఈ ఊరిలో ఒక ఊరు వెళ్ళగానే అక్కడ నాకు ఒకళ్ళే సెలెక్ట్ అవుతారు. నేను జోయల్ చెప్పాను, నేను భీమవరం వస్తున్నాను జోయల్, నేను వచ్చే ముందు ప్రేయర్ చేసుకుని వెళ్తాను. ఇక్కడ ఎవరో ఒకళ్ళు ఇద్దరు రెస్పాండ్ అవుతారు. 100 మంది ఫోన్ నెంబర్స్ తీసుకుంటారు. వీళ్ళు ఎవరు ఫోన్ చేయరని కూడా నాకు తెలుసు. 100 మంది దాంట్లో ఇద్దరు ఒకళ్ళు ఉంటారు. అండ్ భీమవరం నుంచి జోయల్, వైజాగ్ నుంచి జమీమా, వరంగల్ నుంచి పాలి, కదా ఒక్కొక్క ప్లేస్లోంచి, నల్లజర్ల నుంచి మధు, కదా అక్కడ చర్చ్కి వెళ్తే
గ్లోరియా. ఇలా చూసినప్పుడు ఏమనిపిస్తుంది అని అంటే, ఒక్కొక్కరి నుంచి ఒక్కొక్క ప్లేస్, లేదా వైజాగ్కి వెళ్తే ప్రమోద్ దొరికాడు ఆ తవ్వకాల్లో. సో అట్లాగా ఒక్కొక్క ప్లేస్లో నుంచి నేను నాకు అర్థమవుతుంది ఏంటి అంటే, వాట్ షల్ వి డూ, మేమేం చేయాలి? జాన్ ద బ్యాప్టిస్ట్ దగ్గరికి వచ్చినప్పుడు, మీరు లూకా సువార్త 3వ అధ్యాయంలో వచ్చినప్పుడు జాన్ ద బ్యాప్టిస్ట్ని జనాలు అడుగుతున్నారు, 3 డిఫరెంట్ కేటగిరీ ఆఫ్ పీపుల్ అడుగుతున్నారు. ఒకటి, జనాలు ఏమడుగుతున్నారంటే, అయితే మేము ఏం చేయాలని అడిగారు. అంత మాత్రమే సుంకర్లు అడిగారట, మేమేం చేయాలి అని అడిగారట. అంత మాత్రమే కదా సైనికులు అడిగారు, మేమేం చేయాలని అడిగారు. మేమేం చేయాలి, మేమేం చేయాలి, మేమేం చేయాలి. ఒక్కసారి గాస్పల్ విన్న తర్వాత మేమేం చేయాలి. లేదా ఫిలిప్ జైలర్ అడుగుతా ఉన్నమాట, అంత మెరకలు చూసిన తర్వాత, అయ్యలారా నేనేం చేయగలను, సెస్ నేనేం చేయాలి. సో ఈ రెస్పాన్స్ మన నుంచి వస్తుందా? మన సువార్త చెప్పగానే ప్రజలు ఆ స్పిరిచువల్ అవేకనింగ్ అంటాం కదా, అది రెస్పాండ్ అవుతా ఉన్నారా? వాట్ షాల్ వి డూ, మేమేం చేయాలి? ఒక ప్రసంగం అయిపోయిన తర్వాత ఏం చేయాలని లేకుండా బాంధు బ్రదర్ అని వెళ్ళిపోతే ఏంటి ఉపయోగం? ఒక సర్మన్ విన్న తర్వాత నేనేం చేయాలి, నెక్స్ట్ నాకు రోల్ ఏంటి, నెక్స్ట్ నా స్టెప్ ఏంటి అని ఒకవేళ మనం ప్రశ్నించుకోకపోతే ఏంటి ఉపయోగం? అందుకని 2, ఒకటి జాగ్రత్తగా వినాలి, విని దానికి రెస్పాండ్ మీరు అవ్వాలి. వాట్ షల్ ఐ డూ అన్న ప్రశ్న మీరు వేసుకుని వెళ్ళాలి. ఈవెన్ బోధకుడిగా నేను చెప్పేదంటే, అవతలలో ఆ ప్రశ్న వేసేటట్టు నా బోధలు కూడా ఉండాలి. ఈ 2 ప్రాముఖ్యమే. నేనేం చేయాలి, నెక్స్ట్ నాకు రోల్ ఏంటి. ఎందుకంటే నేను కింగ్డమ్ ఆఫ్ గాడ్ గురించి నేను ఈ మధ్య నేను టీచ్ చేసిన ప్రతిసారి, మీకు తెలుసు ఒక అబ్బాయి వచ్చి ఇక్కడ విట్నెస్ చెప్తా ఉన్నాడు, కర్నూలు నుంచి వచ్చి చెప్తా ఉన్నాడు, మేమేం చేయాలి. వాళ్ళు అడిగిన మాట ఏంటంటే, మేమేం చేయాలి. అండ్ దే స్టార్టెడ్ ఎ బిర్యానీ పాయింట్. అండ్ వైజాగ్లో ఒక ఆర్గానిక్ రెస్టారెంట్ ఒకటి స్టార్ట్ చేస్తున్నారు. వాళ్ళు దే రెస్పాండెడ్ టు ద సర్మన్. మన బోధలు నిజంగా అవతల వాళ్ళని నేను చేయాలి అన్నట్టు ఉందా? ఎర్లీ చర్చ్ పీటర్ చేసిన ఆ ప్రసంగానికి వాళ్ళు చెప్పిన మాట అంటే, మేము ఏం చేయాలి అని మాట్లాడారు. వాళ్ళు అలా అడగడానికి గల కారణం ఏమిటి అని అంటే, బికాస్ వాళ్ళలో భయం పుట్టింది, గిల్ట్ వచ్చేసింది, ఫియర్ వచ్చేసింది. ఎందుకంటే లాంగ్ వెయిటెడ్ మెస్సయా, కొన్ని వందల సంవత్సరాల నుంచి, వేల సంవత్సరాల నుంచి మెస్సయా గురించి వాళ్ళు వెయిట్ చేస్తూ ఉన్నారు. మాకు దావీదు గోత్రంలోంచి ఒక ఆయన వస్తాడు, మమ్మల్ని ఏం చేస్తాడంటే మాకు ఒక కింగ్డమ్ని ఎస్టాబ్లిష్ చేస్తాడు అన్నారు. మనకు తెలుసు కింగ్డమ్ 2 రకాలని చెప్పాను. సో ఒకటి, వీళ్ళు ఎక్స్పెక్ట్ చేసిన కింగ్ అంటే ఒక పొలిటికల్ కింగ్ వస్తాడు అనుకున్నారు. వస్తాడు ఆ పొలిటికల్ కింగ్, అది సెకండ్ కమింగ్లో మనం వెయిట్ చేస్తున్నాం. నిజంగానే పొలిటికల్గానే వస్తాడు ఆయన కింగ్డమ్ని ఎస్టాబ్లిష్. కానీ ఫస్ట్ టైం ఆయన వచ్చినప్పుడు ఒక పొలిటికల్ కింగ్లో రాకుండా ఆయన ఎట్లా చేయించాడంటే, నాట్ విత్ ద స్వర్డ్ బట్ విత్ లవ్. అలా వచ్చి ఆయన కింగ్డమ్ని హ్యూమన్ హార్ట్స్లో ఎస్టాబ్లిష్ చేశాడు. మనిషి యొక్క హార్ట్స్లో నుంచి ఆయన ఏలడం ఆరంభించాడు. అది ఫస్ట్ కమింగ్. ఇప్పుడు సెకండ్ కమింగ్లో ఆయన వస్తూ ఉంటాడు. ఆయన పొలిటికల్ కింగ్గా ఆయన వస్తూ ఉన్నాడు. కాబట్టి వీళ్ళు ఎక్స్పెక్ట్ చేసిందే ఫస్ట్, ఆ ఫస్ట్ స్టెప్ కాకుండా డైరెక్ట్ సెకండ్ స్టెప్లో నుంచి ఆయన ఇన్వాల్వ్ అవుతాడు అనుకున్నారు వీళ్ళు. కాబట్టి వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసిన మెస్సీ అట్లా లేడు. కానీ ఇప్పుడు పీటర్ చెప్తున్నాడు, మీరు ఇదిగో ఆ మెస్సియాని వెల్కమ్ చేయలేదు సరికదా, ఏమన్నాడనంటే మీరు చంపేశారు, ఆ జీవాధిపతిని మీరు చంపేశారు. అంతే. వాళ్ళు ఒక గిల్ట్, ఫియర్, ఇంకా చెప్పాలంటే ఆ మెస్సియా యొక్క రాత్ లేకపోతే అంటే ఉగ్రత మా మీదకి వస్తుందేమో. అందుకని మీకు శామ్లో కనబడుతుంది, సెకండ్ శామ్లో ఏం కనబడుతుంది అంటే, కుమారుడిని ముద్దు పెట్టుకోండి, లేని ఎడల అతను కోపించు. ఏంటి కుమారుడు, ఎవరు కుమారుడు, ఇది మనకు అర్థం అవ్వాలి కదా. నేను లాస్ట్ టైం ఒక క్రిస్మస్కి నేను స్పీకర్గా వెళ్ళాను. అది ఒక పొలిటికల్ క్రిస్మస్, అది పొలిటీషియన్స్ అందరూ వచ్చారు, నేను స్పీకర్గా వెళ్ళాను. ఒక పాస్టర్ ఏమో గ్రీటింగ్స్ చెప్తున్నాను, కుమారుడిని ముద్దు పెట్టుకోండి లేని అలా కోపించును అని అంటే, ఆ తర్వాత వెంటనే లేచి మినిస్టర్ చెప్తున్నాడు అనమాట, కుమారులే కాదు కుమార్తెలను కూడా ముద్దు పెట్టుకోవాలి అని.
సో పాపం ఆయనకి అర్థం కాలేదు. సో ఏ కాంటెక్స్ట్. సో చాలాసార్లు మనం ఏంటంటే వర్స్ని మనం కోట్ చేసినప్పుడు అక్కడ నాన్ క్రిస్టియన్స్ ఉన్నప్పుడు అది ఏంటో మనం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయాలి. నువ్వు కుమారుని ముద్దు పెట్టుకోవాలి. సో మెస్సియాని మీరు ముద్దు పెట్టుకోవాలి అంటే యాక్ట్ అంటే ముద్దు అన్నప్పుడు అక్కడ కాంటెక్స్ట్ కూడా వాళ్ళ కల్చర్లో ముద్దు ఏంటి? గ్రీట్ చేయండి, వెల్కమ్ చేయండి, ఇన్వైట్ చేయండి. లేని ఎడలా ఆయనని కోపగిస్తాడు, ఆయన మేము కోపించును. అది కదా మాట్లాడుతున్నాడు. సో మెస్సియాని మీరు వెల్కమ్ చేయలేదు కదా, సరే కదా, ఆయన్ని బాహాటంగా మీరు సిలివేశారు అని చెప్పాడు. అయితే ఇప్పుడు మాట్లాడుతూ ఉన్నారు. ఆ గిల్ట్ రాగానే వాళ్ళు అడిగిన మాట ఏంటంటే, ఇదిగో అయితే మేము ఏం చేయాలి? దానికి పేతురు ఇచ్చిన ఆన్సర్ ఏంటంటే, వాళ్ళు మంచి ప్రశ్న వేశారు, మంచి ఆన్సర్ రావాలి, మంచి ఆన్సర్ కూడా రిసీవ్ చేసుకోవాలి. రిచ్ యంగ్ రూలర్ క్రైస్ట్ దగ్గరికి అలాగే వచ్చాడు. He came with the right question. He approached the right person and he got the right answer, but he didn't receive the right thing. సో మనం కూడా అంతే, రైట్ ప్లేస్కి వస్తాం, రైట్ మోటోస్తో వస్తాం, రైట్ వేడో వస్తుంది, కానీ ఆ రైట్ థింగ్ని పొందకుండా మామూలుగా వెళ్ళిపోతాం. అదే జరుగుతుంది. రైట్. ఈ రిచ్ యంగ్ రూలర్ లాగానే ఇతను వచ్చాడు. ఇక్కడ పీటర్ మాట్లాడుతూ ఉన్నాడు. పీటర్ అంటే రెపెంట్, మీరు పశ్చాత్తాపడండి. సో రెపెంట్ అనే మాటని మనం అర్థం చేసుకోవాలి. చేంజ్ ఆఫ్ మైండ్, నాట్ హార్ట్. రెపెంటెన్స్ అనడానికి ఎందుకనంటే సాటన్ ఎక్కడ మనల్ని పాడు చేశాడు అని అంటే నా హ్యూమన్ మైండ్ని పాల్యూట్ చేశాడు. బట్ ఫస్ట్ అటాకే మ్యాన్ యొక్క ఫస్ట్ సిన్ డిజోబీడియన్స్ కాదు, డిస్బిలీఫ్. ఇది నిజమా? ఇస్ ఇట్ ట్రూ? అది నా మైండ్కి సంబంధించిన ఫ్యాకల్టీ. నా మైండ్లోనే వాడి యొక్క రాజ్యాన్ని, వాడి కింగ్డమ్ని ఎస్టాబ్లిష్ చేశాడు. కాబట్టి ఎక్కడైతే అపవాది తన రాజ్యాన్ని నా హ్యూమన్ మైండ్లో ఎస్టాబ్లిష్ చేశాడో అక్కడే దేవుడు ఏం చేయాలంటే తన రాజ్యాన్ని కట్టాలనుకుంటాడు. కాబట్టి ఈ మైండ్ని, ఈ మనసుని మార్చుకోండి అంటాడు. దాన్ని మారు మనసు అన్నాడు, గ్రీక్లో మెటనోయా అన్నాడు. దాన్ని ఇంగ్లీష్లో ట్రాన్స్లేషన్ చేస్తే చేంజ్ ఆఫ్ మైండ్. హృదయం మారడం కాదు. హృదయాలు మారడానికి ఏంటంటే క్రిస్టియన్స్కి హృదయాలు మారుతాయి. క్రిస్టియన్స్కి ఏమవుతుందంటే రిడెంప్షన్ సోల్స్కి వచ్చింది కానీ మైండ్స్కి రాలేదు. అందుకని బిహేవియర్లో ఎందుకు తేడా రావట్లేదు, ఆలోచనలు ఎందుకు తేడా రావట్లేదు అని అంటే రిడెంప్షన్ అనేది విమోచన సోల్స్కి వచ్చింది కానీ హార్ట్స్కి రాలేదు. కానీ బైబిల్ మాట్లాడుతున్నామంటే చేంజ్ ఆఫ్ మైండ్, చేంజ్ ఆఫ్ పర్పస్, టర్నింగ్ ఫ్రమ్ సిన్ టు గాడ్. నేను మారడం, నేను వెళ్తున్న వే ఇది తప్పు అని తెలుసుకొని డైరెక్షన్ అనమాట, టర్నింగ్ పాయింట్. నేను ఈ వే కాదు అని నేను తిరగడం కదా. ఒకరు చెప్పాలంటే ట్రూ రిపెంటెన్స్ అంటే అర్థం ఏంటంటే పాపాన్ని పాపంగా హేట్ చేయడం. ఒక రకంగా చెప్పాలంటే ఎట్లా అంటే అది ఎట్లా అంటారు, తప్పు చేయాలని మీకు ఇంట్రెస్ట్ ఉంటుంది కానీ పబ్లిక్ బయటపడి మీకు తప్పు చేయరు. కానీ ట్రూ రిపెంటెన్స్ ఏం చేస్తుంది అని అంటే దేవుడు పాపాన్ని ఎలా హేట్ చేశాడో అలా హేట్ చేసే స్థాయిని దేవునికి ఇస్తాడు. అది ట్రూ రిపెంటెన్స్. పాపాన్ని పాపంగా రిజెక్ట్ చేయకుండా నాకు సొసైటీలో దొరికిపోతే నాకు అన్న భయంతో మీరు ఆగుతున్నారు చూడండి, అది రెపెంటెన్స్ కాదు. రెపెంటెన్స్ ఏంటి అని అంటే ఇది నేను దేవుడిని ఇబ్బంది పెడుతున్నాను, దేవుడు మనసుని గాయపరుస్తున్నాను అని చెప్పడం. అట్ ది సేమ్ టైం వాళ్ళు రెపెంట్ అవ్వాలంటే వాళ్ళకున్న ప్రాబ్లం ఏంటంటే వాళ్ళ కల్చర్, వాళ్ళ రిలీజియన్ ఎట్లా కలిసిపోయింది అని అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం చూడండి, ఈవెన్ దో మనందరూ ఇక్కడ కూర్చున్న అందరం క్రిస్టియన్స్, వీ డోంట్ బిలీవ్ ఇన్ కర్మ, కార్మిక్ లాని ఇట్లే నమ్మం. కానీ ఏదన్నా ప్రాబ్లం రాగానే ఏంటో నా కర్మ అంటారు, తలవట్టుకుంటారు కదా. ఎందుకంటే కల్చర్ నిన్ను అట్లా ఇన్ఫ్లుయెన్స్ చేసేస్తుంది. యూఆర్ అ పార్ట్ ఆఫ్ దిస్ కల్చర్. అలాగే రోమన్స్ యొక్క కల్చర్లో వీళ్ళు కొన్ని వందల సంవత్సరాల నుంచి వీళ్ళు ఎవరు ఉన్నారంటే దేంట్లో ఉన్నారు అంటే స్లావరీలో ఉన్నారు. వీళ్ళు బ్యాబిలోనియన్స్ రూల్ చేశారు కొంతకాలం, ఆ తర్వాత పెర్షియన్స్ రూల్ చేశారు, ఆ తర్వాత రోమన్స్ రూల్ చేస్తా ఉన్నారు. ఇలా చేసిన టైంలో, రోమన్స్ రూల్ చేసిన టైంలో వీళ్ళకు ఉన్నంటే ఆ కల్చర్లో వాళ్ళు ఇన్వాల్వ్ అయిపోయారు. కాబట్టి ఆ కల్చర్ వాళ్ళకి చెప్పిన మాట అంటే వాళ్ళ యొక్క రాజకీయ వ్యవస్థ, వాళ్ళ పొలిటీషియన్స్ చెప్తున్న మాట ఏంటంటే ఈ క్రైస్ట్ని లేదా ఈ క్రీస్తుని ఈజ్ ఎ బ్లాస్ఫర్మర్, లేకపోతే ఈజ్ ఎ క్రిమినల్, కైసరికి పన్ను చెల్లించొద్దు అని చెప్తున్నాడని సిలివేశారు. అది కదా అలాంటి అభియోగం తీసుకొచ్చి.
వాళ్ళ సిస్టమ్కి అడ్డొస్తున్నాడని సిలువేశారు. ఆయన మీద ఇచ్చిన ముద్ర ఏంటి అని అంటే ఈజ్ ఎ క్రిమినల్ అని వేశారు. సో ఇప్పుడు అందరి దృష్టిలో క్రైస్ట్ ఈజ్ ఎ క్రిమినల్. కానీ పీటర్ పబ్లిక్లోకి వచ్చి చెప్తున్నాడు ఈజ్ ఎ మెస్సియా, ఈజ్ ఎ బ్లాస్ఫమీ. ఇది ఒక క్రిమినల్ని మోదీ గారు ఈరోజు బయటకు వచ్చి నా సూపర్ హీరో, నా రోల్ మోడల్ ఎవరు అని అంటే దావీద్ ఇబ్రహీం అన్నాడు అనుకోండి, నెక్స్ట్ డేకి ఏమవుతుంది? ఒక క్రిమినల్ని, మోస్ట్ వాంటెడ్ ఇండియాకి అన్న క్రిమినల్ని నా రోల్ మోడల్ అంటే, వాళ్ళు క్రైస్ట్ని అట్లా చూస్తున్నప్పుడు పీటర్ చెప్తున్న మాట ఏంటంటే, తను చెప్తున్న మాట ఏంటంటే, ఇదిగో మీరు ఎదురు చూస్తున్న మెస్సీనే కన్విన్స్ చేశాడు. దానికి ముందు చాప్టర్లో మనకేం ఎక్స్ప్లెయిన్ చేశాడంటే, కావాలంటే ఆయన సైన్స్ చూడండి, వండర్స్ చూడండి, మిరకల్స్ చూడండి, ఆయన మీ మధ్యన చేశాడు. ఆయన వండర్స్ చేసిన ప్రజలు ఇంకా బ్రతికే ఉన్నప్పుడు, జస్ట్ 2 months బ్యాక్, 2 months తర్వాత చేసిన ప్రసంగం ఇది. అంటే ఇంకా ప్రజలు బ్రతికే ఉన్నారు. లెజెండరీ స్టోరీ కాదు ఇది. ఆయన చనిపోయిన తర్వాత 100 సంవత్సరాల తర్వాత వచ్చి ఇదిగో ఆయన అద్భుతాలు చేశాడు ఆ కాలంలో అని చెప్పుకునేది కాదు. ఎస్ ఆర్ నో అని చెప్పడానికి ఎవిడెన్సెస్ వాళ్ళ ముందున్నాయి. మీరే ఆయన సిలువేశారని వేలు పెట్టి చెప్పాడు. సిలువేసిన వాళ్ళు అక్కడే ఉన్నారు, మిరకల్స్ చూసిన వాళ్ళు అక్కడ ఉన్నారు. వాళ్ళ మధ్యన చెప్తున్న మాట అంటే, ఇదిగో ఒక జెన్యూన్ రిపెంటెన్స్కి మీరు రావాలంటే, ఇదిగో మీరు మెస్సయ్యగా వచ్చిన ఆయన్ని మీరు చంపేశారు. ఇది మాట్లాడుతూ ఉన్నాడు. ఒకటి నెంబర్ 1 రిపెంటెన్స్. నెంబర్ 2 చెప్తున్నాడు అదేంటంటే మీరు బ్యాప్టిజం తీసుకోవాలి. ఇది కూడా నేను క్రిస్టియన్ మీ అందరికీ చెప్పాలనుకుంటుంది ఏంటంటే, చాలామందికి లాస్ట్ టైం ఒక ఆయన నాకు ఫోన్ చేసి చెప్పిన మాట ఏంటంటే, ఒక ప్రశ్న ఉంది సార్ నాకు వేయని అని అన్నారు. ఆ ప్రశ్న ఏంటంటే, ఒక టీవీ ప్రోగ్రామ్ చూసి నాకు ఫోన్ చేశారు. ఒక అతను బ్యాప్టిజం తీసుకోవడానికి వాళ్ళ చర్చ్లో తీసుకోమంటే నెక్స్ట్ వీక్ తీసుకుంటామని అనుకున్నాడట. సో ఆయన బ్యాప్టిజం తీసుకోవడానికి వెళ్ళారు. బట్టలు కొనుక్కోమనంటే వైట్ షర్ట్స్, వైట్ ప్యాంట్ కొనుక్కొని ఫ్రైడే కొనుక్కొని వస్తాడు. సండే ఈరోజు యాక్సిడెంట్లో చనిపోయాడు. కాబట్టి ఇప్పుడు ఈయన ఏమంటాడంటే, తన దేవుని రాజ్యంలో ఉండడు కదండి, తీసుకోలేదు. ఉండడా? బ్యాప్టిజం తీసుకొని వాడు దేవుని రాజ్యంలో ఉండడు. ఇది మాట్లాడుతున్నాడు. తీసుకోలేదు అందుకని నువ్వు వెళ్ళాడు కదా అన్నమాట. నేను అన్నాను, నువ్వు చర్చ్ ఆఫ్ క్రైస్టా అని అడిగాను. చర్చ్ ఆఫ్ క్రైస్టే. చర్చ్ ఆఫ్ క్రైస్ట్ ఎందుకు మనం కల్ట్ అంటున్నాము అని అంటే, ఎందుకు ఇది కల్ట్ అంటున్నామంటే, వాళ్ళ బ్యాప్టిజానికి రక్షణకి లింక్ చేసి మాట్లాడతారు కొన్ని చర్చెస్, ఎస్పెషల్లీ చర్చ్ ఆఫ్ క్రైస్ట్. బ్యాప్టిజానికి రక్షణకి సంబంధం లేదు, గుర్తుపెట్టుకోండి. నువ్వు రక్షణ తీసుకున్నందుకు బాప్తిజం తీసుకున్నావు తప్ప, బాప్తిజం తీసుకున్నందుకు నువ్వు రక్షణ పొందట్లేదు. ఇట్స్ వెరీ క్లియర్. బాప్తిజం తీసుకున్నందుకు నువ్వు రక్షణ పొందుతున్నావా, క్రీస్తు కార్చిన రక్తాన్ని బట్టి నువ్వు రక్షణ పొందుతున్నావా? కదా. కాబట్టి మనకేమవుతుంది అని అంటే, చాలామంది రెండింటికి లింక్ చేస్తున్నారు. సో బాప్టిజం ఎందుకు అంటే 2 కారణాలు. బాప్టిజం ఎందుకు అని అంటే, ఒకటి ఇట్స్ క్రైస్ట్ కమాండ్మెంట్, నువ్వు రక్షణ పొందావు కాబట్టి దేవుడిచ్చిన ఆజ్ఞ బాప్టిజం తీసుకోవాలి. రెండోది అది పబ్లిక్ కన్ఫర్మేషన్కి. నువ్వు పబ్లిక్లో ఏం చెప్తావు అంటే, వచ్చి అందరి ఎదురుగుండా ఇదిగో నేను ఈరోజు నా జీవితాన్ని మార్చుకుంటున్నాను అని పబ్లిక్గా నువ్వు చెప్తున్నావు. నువ్వు బోల్డ్ విట్నెస్గా. రేపొద్దు నువ్వు తప్పు చేస్తే భయపడతావు ఆ పబ్లిక్కి. అరే మొన్న కదా బాప్తిజం తీసుకున్నా ఉంటాడు పక్కోడు కదా. సినిమా అంటున్నావు, మొన్నే కదరా బాప్తిజం తీసుకుంటున్నాను, సినిమా టికెట్ ఆపుతుంది. ఇవన్నీ నేను లైఫ్ని చాలా వరకు. సో పబ్లిక్ కన్ఫర్మేషన్కి ఏం చేస్తుంది అని అంటే బాప్టిజం. అదే నీ పాల్ చెప్తున్నా లేదా పీటర్ చెప్తున్న మాట అంటే, ఒకటి రెపెంట్, రెండోది బ్యాప్టిజం. ఇవి 2 మీరు తీసుకోవాలి. అయిలారా ప్రసంగం విన్న తర్వాత వాళ్ళు చెప్తున్న మాట, మేమేం చేయాలి అని అంటే, ఈరోజు ఏంటంటే మా టీవీ ప్రోగ్రామ్ 10,000 ఇవ్వండి, అంతే కదా పోదా. లేకపోతే పలానా దానికి మీరు కాంట్రిబ్యూట్ చేయండి. పాల్ అయితే పీటర్ అయితే మాట్లాడట్లేదు. పీటర్ మాట్లాడుతున్న మాట ఏంటంటే, ఇదిగో మీరేం చేయాలంటే
వాళ్ళ ప్రశ్నకి కరెక్ట్ ఆన్సర్ వచ్చింది. అదేంటంటే రెపెంట్ అంటే మారు మనసు పొందండి. రెండోది ఇంకోటి ఏంటి బ్యాప్టిజం తీసుకోండి. సో నేను డైరెక్ట్గా చర్చ్లో అడుగుతున్నాను, ఇట్స్ ఎ బేసిక్ టీచింగ్. సో మీలో ఎంతమందికి నిజంగా పశ్చాత్తాపం ఉంది, బ్యాప్టిజం రిపెంటెన్స్ జరిగింది? నేను ట్రెడిషనల్ క్రిస్టియన్ని ఎప్పటి నుంచో ఉన్నాను అనేది పక్కన పెట్టండి, డజంట్ మ్యాటర్. ఇంకా చెప్పాలంటే నికోదేమో ఎవరతను? ధర్మశాస్త్ర పండితుడు, అంటే పాస్టర్స్ని ట్రైన్ చేసే ఒక లీడర్, ఒక థియోలోజియన్ కదా. ఒక రకంగా చెప్పాలంటే మన భాషలో చెప్పుకుంటే ఒక బిషప్, ఒక పాస్టర్స్కి హెడ్. ప్రభు ఏమన్నాడు తెలుసా? నువ్వు మారు మనసు పొందాలన్నాడు. ఎవరితో? ఒక పాస్టర్ గారితో. అంటే మారు మనసు లేని పాస్టర్స్ ఉంటారా? ఉంటారు. బిషప్స్ ఉంటారా? ఉంటారు. మారు మనసు లేకుండా అద్భుతాలు చేస్తారా? జరుగుతాయి. నీ పేరట అద్భుతాలు చేసాం, స్వస్థత చేసాం. ఈయనంటే వాళ్ళు ఏమన్నారు తెలుసా? నువ్వు ఎవడో తెలియదు అనేసాడట ప్రభు. ఎవరితో? ఆయన పేరిట అద్భుతాలు చేశారు అంటే అద్భుతాలు జరిగినాయి. ఆయన పేరిట స్వస్థతలు చేశారు, స్వస్థతలు జరిగినాయి. ఈ స్వస్థత చేసిన వాళ్ళు, అద్భుతాలు చేసిన వాళ్ళు, ప్రవచించిన వాళ్ళు దేవునితో సంబంధం లేకుండానే జరుగుతాయా అని అంటే జరుగుతాయి. ఎందుకంటే దేవుడు తన మహిమ నిమిత్తం ఉపయోగించుకుంటున్నాడేమో, కానీ వాళ్ళు దేవునితో వ్యక్తిగతమైన సంబంధంలో పడలేరు. కాబట్టి గుర్తుపెట్టుకోవాలి, అదంటే బ్యాప్టిజం అండ్ రెపెంటెన్స్. ఒకవేళ మీలో నిజంగా రెపెంటెన్స్ వస్తే బ్యాప్టిజాన్ని మీరు ఎవరు నెగ్లెక్ట్ చేయొద్దు, ఎవరు నెగ్లెక్ట్ చేయదు. అది సీరియస్గా తీసుకోవాల్సిన విషయం. నెంబర్ 1, అది పీటర్ చాలా స్పష్టంగా మాట్లాడతాడు. కానీ ఆ తర్వాత పీటర్ మాట్లాడుతున్న విషయాలు మనం ఆలోచించడానికి మనం ప్రయత్నం చేద్దాం. సో నేను కొన్ని పాయింట్స్ మీ ముందు పెడతాను. చర్చ్ యొక్క డిసిప్లిన్ ఎట్లా ఉండాలి అనేది ఒకటి నేను ఈరోజు ఇవ్వబడిన దాంట్లో చేస్తాను. పీటర్ ఇంకొక మాట అన్నాడు. అదేమన్నాడంటే, ఇక్కడ ఉపయోగించిన మాట చూడండి, సేవ్ యువర్ సెల్ఫ్ ఫ్రమ్ దిస్ కరప్ట్ జనరేషన్. అక్కడ అదే కదా ఉంది. ఈ జనరేషన్ కరప్ట్ అయిపోయింది. ఈ కరప్ట్ జనరేషన్ నుంచి మీరు రావాలంటే రెపెంట్ అవ్వాలి, బ్యాప్టిజం తీసుకోవాలి. అంటే ఈ జనరేషన్ ఎట్లా ఉంది అని అంటే, మిమ్మల్ని అట్రాక్ట్ చేయడానికి, మిమ్మల్ని పాడు చేయడానికి, ఎవరిని మింగుదామా అని గర్జించే సింహం లాగా వాడు ఎదురు చూస్తున్నాడు అని అంటే, దాంట్లోకి ఏమొస్తాయి అనుకుంటున్నారు మీరు? గర్జించే సింహం లాగా ఎవరిని మింగుదామా అని తిరుగుతూ ఉన్నాడు. ఏమొస్తాయి దాంట్లోకి? పబ్స్ ఏమొస్తాయి? ఫ్రెండ్స్, అంటే ఫ్రెండ్షిప్ అన్నీ తప్పు అనట్లేదు నేను. ఏమొస్తాయి అనుకుంటున్నారు మీరు? కరప్ట్ జనరేషన్ అన్నప్పుడు ఆ కరప్ట్ జనరేషన్లోకి ఏమేమి వస్తున్నాయి ఈరోజు? ఈవెన్ మీ మొబైల్ వస్తుంది. మీ మొబైల్తో మీరు స్పెండ్ చేసే టైం ఎంతో తెలుసా? మీ మొబైల్తో మీరు మ్యాక్సిమం టైం వేస్ట్ చేస్తారు. నేను చాలామంది చూస్తాను, మొబైల్ ఎంతసేపు మొబైల్ మీద కూర్చుకుంటారు. రెస్పాన్సిబిలిటీ లేదు లైఫ్ మీద, యూట్యూబ్స్ వాటి మీదే స్పెండ్ చేయడం. ఇలాంటి కరప్ట్ జనరేషన్ నుంచి మీరు బయటికి రావాలంటే రెపెంట్, మీరు మారు మనసు పొందాలి, బ్యాప్టిజం తీసుకోవాలి. అదొకటే వేరే అయితే చెప్పలేదు. మనకున్న పార్టీస్, మనకున్న ఫ్రెండ్స్, మనకున్న కల్చర్, మనం చూస్తున్న మూవీస్, వెబ్ సిరీస్, ఇవన్నీ నీ మైండ్ని పొల్యూట్ చేసిన కాన్సెప్ట్, సోషల్ మీడియాస్ కానీ ఇవన్నీ. ఎవరిని మింగుదామా అని గర్జించిన వాడు తిరుగుతూ ఉన్నాడు. దేవుని వాక్యం చెప్తుంది రెపెంట్. నెంబర్ 2 నేను మాట్లాడుతాను. అదంటే 3 విషయాలు మీ ముందు నేను ఉంచాలనుకుంటున్నాను. ఒకటి స్పిరిచువల్ డ్యూటీస్ అండ్ స్పిరిచువల్ క్యారెక్టర్ అండ్ స్పిరిచువల్ ఇంపాక్ట్. ఈ 3 విషయాలు నేను చెప్పి నేను క్లోజ్ చేస్తాను. ఒకటి స్పిరిచువల్ డ్యూటీ. వాట్ ఈజ్ స్పిరిచువల్ డ్యూటీ అని అంటే, మనం ఒక్కసారి మీరు ఈ వచనాల్లో వినడానికి మీరు ప్రయత్నించండి. ఈ ప్రసంగం అయిపోయిన తర్వాత ఎంతమంది మారారు అని అంటే 3,000 మంది మారారు. 3,000 పీపుల్. 3,000 పీపుల్ని మార్చిన కాన్సెప్ట్ గురించి మాట్లాడుతూ ఉన్నాడు కదా. అది మారిన తర్వాత ఏమయ్యారు అని అంటే, అది తన ప్రసంగం ఏంటో ఏం చేశాడో అనేది లాస్ట్ వీక్ మనం ఆల్రెడీ దీని గురించి మనం డిస్కషన్ అయిపోయింది. సో మళ్ళీ ఆ సర్మన్ గురించి మనం వెళ్ళలేదు. ఇంకా చెప్పాలంటే ఆ ఫస్ట్ క్రిస్టియన్ సర్మన్ అది.
అది ఆల్రెడీ మాట్లాడేసుకున్నాం. సో ఇది విన్న తర్వాత 5,000 పీపుల్ వాళ్ళు యాడ్ అయ్యారట. ఇది నెంబర్ 1. అయితే ఇక్కడ మాట్లాడుతున్నాను అదేంటంటే ఈ చర్చ్ మీరు చూసినప్పుడు ఇదేంటే వరల్డ్లీ స్ట్రాటజీస్ ఏమి లేకుండా ఉన్న సిన్నర్స్ని మాత్రమే తీసుకొచ్చిన చర్చ్ ఇది. ఒక రకంగా చెప్పాలంటే బయటికి వెళ్ళి ఎవాంజలిజం చేసి అనేకలను లోపల తీసుకొచ్చిన చర్చ్ ఇది. అందుకే నెంబర్ 1, ఇట్ ఈస్ ఎ సేవ్డ్ చర్చ్. అది రక్షణ పొందిన చర్చ్. నేను ఎందుకు ఈ మాట అంటున్నానంటే రక్షణ పొందిన చర్చ్ అనేది ఎందుకంటే రక్షణ పొందకుండా చర్చెస్ ఉంటాయా? మీకు డౌటా? రెవల్యూషన్లో ఒక మాట ఉంది. సార్థిక సంఘంతోనే మాట్లాడుతున్నాడు, లౌకిక సంఘంతోనే మాట్లాడుతున్నాడు. ఏమంటాడు సంఘంతో మాట్లాడుతూ? ఇదిగో నేను తలుపు దగ్గరుండి తడుతున్నాను, ఎవరైతే నా స్వరం విని తలుపు తీసి నన్ను ఇన్వైట్ చేస్తారో నేను వాళ్ళతో కలిసి భోజనం చేస్తాను. ఎవరితో మాట్లాడుతారు? ఇండివిజువల్తో మాట్లాడుతున్నాడా? ఒక చర్చ్తో మాట్లాడుతున్నాడు. అంటే ఏమవుతుంది తెలుసా? సంఘాలు ఏం చేస్తుంది తెలుసా? ప్రభుని బయట పెట్టేసి డోర్లు వేసుకుని లోపలికి వచ్చిన ఆరాధన చేస్తున్నారు, అంటాడు, వర్షిప్లు చేసుకుంటున్నారు. ప్రభు బయటే ఉన్నాడు, లోపల ఎవరున్నారు అని అంటే వాళ్ళ సొంత నిర్ణయాలు, సొంత చిత్తం, సొంత రాజ్యం. ఇంకా చెప్పాలంటే వాళ్ళ సొంత డబ్బా, సొంత ఫ్యామిలీ, ఆ సొంత ఫ్యామిలీని ఎలివేట్ చేసే ఒక మీటింగ్. అది కదా జరుగుతుంది. ప్రభు ఎక్కడున్నాడంటే బయట ఉన్నాడు. ఇలాంటి సంఘాలు అయిపోతూ ఉన్నాయి. ప్రభు అంటాడు చర్చ్తో చెప్తున్న మాట, భయంకరమైన మాట ఏంటంటే చర్చ్తో చెప్తున్న మాట ఏంటంటే నేను సంఘం బయట ఉండి సంఘం యొక్క తలుపు కొడుతా ఉన్నాను. రకంగా చెప్పాలంటే మనకు కూడా అంటాడు హోలీ సిటీ చర్చ్, మీరు డోర్ కొడుతున్నాను, మీరు ఓపెన్ చేస్తారా, నేను వస్తానని. వద్దు ప్రభు, మేము డోర్లో వేసాం నాను. సో మీరు ఎంతమంది ఈ విషయాన్ని, ఇట్స్ ఎ సేవ్డ్ చర్చ్, ఎర్లీ చర్చ్ ఈజ్ ఎ సేవ్డ్ చర్చ్. ఈరోజు మన పరిస్థితి ఏంటి అని అంటే అన్సేవ్డ్ ఇండివిజువల్స్తో నిండిపోయింది చర్చెస్ 21st సెంచరీలో. రక్షణ మారు మనసు లేని వాళ్ళు చర్చ్ని వెళ్తున్నారు. అందుకని దేవుని రాజ్యం బలాత్కారుల చేతిలో ఉంది. ఐ కేమ్ ఫ్రమ్ ద మెయిన్ లైన్ చర్చ్. మా చర్చ్ పరిస్థితులు ఎలా ఉంటాయంటే అడ్మినిస్ట్రేషన్ ఎవరి చేతిలో ఉంటుందంటే కౌన్సిల్ మెంబర్స్ కొంతమంది ఉంటారు. ఆ కౌన్సిల్ మెంబర్స్లో ఎవరికి ప్రభు గురించి తెలియదు. ఆలయం బైబిల్ మీద, దేవుని మీద ఆధారపడ్డు, వాళ్ళకి ఏముండదు. వాళ్ళ ఇంట్రెస్ట్ అంతా ఏంటంటే కన్స్ట్రక్షన్ చైర్మన్ ఒకళ్ళు ఉంటారు కదా, ట్రెజరర్ ఒకళ్ళు ఉంటారు, వాళ్ళ వాక్యం చదవరు, దేవుని భయం ఉండదు, అన్నీ మామూలే. ఇలాంటి వాళ్ళ చేతుల్లో సంఘాలు వెళ్ళిపోయి నుంచున్నాయి. ఏం చేస్తాం? ఇదే హైదరాబాద్లో ఒక పర్టికులర్ చర్చ్, ఐ డోంట్ వాంట్ టు మెన్షన్ దట్ చర్చ్ నేమ్, ఒక పర్టికులర్ చర్చ్. కానీ ఇమాజిన్ వాళ్ళకి సెంటినరీ సెలబ్రేషన్కి వాళ్ళ ఖర్చు పెడుతున్న అదేంటి అమౌంట్ ఎంత తెలుసా? 78 crores బడ్జెట్. $78 crores. వాళ్ళ క్రిస్మస్ బడ్జెట్ is 6 crores. మీరు ఆలోచించండి, ఎక్కడ పోతుంది? ఒకసారి మనం ఈ రోజున్న సంఘాలని ఆది సంఘంతో మనం పోల్చుకోవాలి. అపోస్తలుల కార్యాలు చాలా స్పష్టంగా మనం మాట్లాడుతుంది. ఎర్లీ చర్చ్ వాళ్ళ యొక్క గోల్ ఏంటి అని అంటే ఇదిగో ప్రోగ్రామ్స్, ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్స్ మీద కాదు వాళ్ళ ఫోకస్ అంత అంటే హోలీనెస్ అండ్ రైచియస్నెస్, వీటి మీద వాళ్ళ ఫోకస్ ఉంది. ఈవెన్ వాళ్ళ చర్చ్ అడ్మినిస్ట్రేషన్ అంటే ఇట్ వాజ్ రిస్ట్రిక్టెడ్ టు ద బిలీవర్స్. నాన్ బిలీవర్స్ని తీసుకొస్తారు, కానీ నాన్ బిలీవర్స్కి పోస్టులు ఎవరు? బిలీవర్స్కే. ఎవరైతే క్రీస్తుతో వ్యక్తిగతమైన సంబంధం ఉందో, మారు మనసు ఎవరికి ఉందో వాళ్ళకి మాత్రమే పోస్టులు ఉన్నాయి. కానీ ఈరోజు అట్లా కాదు. ఈరోజు ఎవరికి పోస్టులు ఉంటాయి? ఎవరు మీ యొక్క ప్రోగ్రామ్స్కి చైర్మన్ ఎవరు అవుతారు? ఒక క్రిస్మస్కి ప్రోగ్రామ్కి చైర్మన్ ఎవరు ఉంటారంటే ఆ ఊరు డిఎస్పీనో ఎస్పీనో ఉంటారు, అది మీ చర్చ్ మెంబర్ అవుతాడు. ఎందుకంటే రిచ్ యాంగ్రోలర్ కాబట్టి. దేవునితో వ్యక్తిగతమైన సంబంధాలు ఉన్న ఒక పేద విధురాలు అదే సంఘంలో ఉంటుంది. పాపం ఆవిడకి ఏమి ఉండదు, పాపం ఆడియన్స్లో కూర్చుంటుంది ఆవిడ. కానీ కరప్ట్ చేసిన మాకు రాజమండ్రిలో ఒక ఆయన ఉంటాడు, ఐ డోంట్ వాంట్ టు మెన్షన్ హిస్ నేమ్, ఒక ఆఫీసర్ కరప్ట్ చేసిన ఒక పెద్ద చర్చ్కి, దాంట్లో ఇది విపరీతమైన కరప్షన్. కానీ ఆ చర్చ్లో ఏ యాక్టివిటీ అయినా స్టేజ్ మీద ఉండేది ఆయన. ఎందుకంటే జస్ట్ బికాస్ దేన్ని బట్టి విలువ తెలుసా? డబ్బుని బట్టి.
ఆ డబ్బు ఉంది కాబట్టి. సో ఎర్లీ చర్చ్ అవతల వాడికి డబ్బు ఉందా లేదా అన్నది బేస్ చేసుకున్నట్లు పొజిషన్స్ ఇవ్వలేదు. వాళ్ళ క్రీస్తు వ్యక్తిగతమైన సంబంధం ఉందా లేదన్న దాన్ని బట్టి. ఐ టెల్ యూ ఒక విషయం చెప్తాను. మేము వెంట్ టు ద పాన్పూర్. మేము మధ్యప్రదేశ్ అదే రాజస్థాన్ బోర్డర్ ఇట్లా పాన్పూర్ వెళ్ళాం. పాన్పూర్ వెళ్ళినప్పుడు అక్కడ మేము చూసిన ఒక విచిత్రమైన సంగతి ఏంటంటే, అక్కడున్న ఒక పెద్ద బిల్డింగ్ ఉంది. అది కొన్ని మేబీ నాకు తెలిసి వచ్చి మోర్ దెన్ ఒక 30-40 crores వర్త్ బిల్డింగ్స్ అయ్యి ఉండొచ్చు అది. అవునది. అక్కడ చాలామంది గర్ల్స్, అంటే అక్కడున్నది ఏంటంటే ప్రాస్టిట్యూషన్ అనేది వాళ్ళకి కల్చర్, వాళ్ళకి 500 years నుంచి. సో అక్కడ వాళ్ళని రిడీమ్ చేస్తూ వాళ్ళ కోసం ఒక రామ్ చంద్ అన్న ఆయన ఒక పాస్టర్, లేకపోతే ఇవాంజలిస్ట్ అనండి, పాస్టర్ అనండి, సోషల్ యాక్టివిస్ట్ అనండి, ఈజ్ అ మిషనరీ. ఆయన చాలా వర్క్ చేస్తూ ఉన్నాడు. వాళ్ళకు ఒక పెద్ద బిల్డింగ్ కట్టాడు. ఆ పిల్లలందరూ అక్కడ చదువుతున్నారు. అలాంటి క్యాంపస్లు చాలా కట్టేశాడు ఆయన. ఈజ్ అ బిజినెస్ మ్యాన్, వెరీ పయాస్డ్. నేను ఇప్పుడు అలాంటి ఒక బిలీవర్ని కానీ ఇలాంటిని చూడలేదు, అంత హంబుల్ మ్యాన్ని. సో ఆ బిల్డింగ్ చూసినప్పుడు ఆ బిల్డింగ్ అంత మేబీ ఒక 50 crores వర్త్ బిల్డింగ్ ఆయన ఒకళ్ళ చేతిలో పెట్టాడు. ఆయన ఎవరో తెలుసా? దాని హెడ్ ఎవరో తెలుసా? సురేష్. ఆయన ఎవరు అని అంటే ఒక ఆటో డ్రైవర్. నాకు చాలా ఆశ్చర్యం వేసింది. ఆయనే చెప్పాడు, నేను ఆటో డ్రైవర్ అండి అని చెప్పాడు. ఇంత వర్త్ బిల్డింగ్ని ఒక ఆటో డ్రైవర్ చేతిలో ఎలా పెడతారు? మీరు ఎవరి చేతిలో పెడతారు? 50 crore వర్త్ బిల్డింగ్ని మీరు ఎవరి చేతిలో పెడతారు అంటే దానికి ఇంటర్వ్యూలు తీసుకుంటారు, ఐక్యూ మొత్తం అంతా చూసుకొని ఎవరు బెస్టో దానికి వాళ్ళు అలర్ట్ చేస్తారు. కానీ రామ్ చంద్ అది చూడలేదు. రామ్ చంద్ చూసింది ఏంటంటే అతను ఎంత ఫెయిత్ఫుల్గా ఉంటాడు, క్రీస్తు తనకున్న సంబంధం ఏంటి, అవే చూసుకుని తనకి ఇచ్చాడు. సిస్టర్ ఆయన్ని ఇంటర్వ్యూ చేశారు, సురేష్ గారిని, అల్ఫా గారు ఇంటర్వ్యూ చేసి అడిగారు, అసలు వీళ్ళు ఈ ట్రేడ్ నుంచి, సెక్స్ ట్రేడ్ నుంచి పిల్లల్ని ఇవ్వరు, వీళ్ళని ఎలా ఇచ్చారు అని అంటే ఆయన ఒక మాట చెప్పాడు. ఆ సురేష్ అన్న ఆయన, ఏమి లేదండి, ఇక్కడ నేను వచ్చి తిరుగుతూ ఉండేవాడిని, ప్రభుని తెలుసుకున్నవాడిని, కాబట్టి ఇదిగో ఇక్కడికి వచ్చి ప్రతిరోజు వచ్చి ఇక్కడ విమెన్ ట్రేడ్ చేసి సెక్స్ ట్రేడ్ జరిగితే వాళ్ళ దగ్గరికి వచ్చి కూర్చునేవాడిని. నేను కస్టమర్ అనుకునేవారు ఫస్ట్లో, కానీ అలా కంటిన్యూస్గా 4 years అయితే ఎందుకు వస్తానో వాళ్ళకి అర్థమయ్యేది కాదు. కానీ కొన్ని రోజులకి నేను నచ్చాను వాళ్ళకి. అక్కడి నుంచి నన్ను భయ్యా అంటూ నేర్చుకున్నారు. నా మీద నమ్మకం వచ్చింది. ఆ తర్వాత నేను అడిగాను, మీ పిల్లల్ని ఇస్తే పెంచుతాను, ఇస్తారా అంటే అలా 18 మంది పిల్లల్ని ఇచ్చారు. పెంచుతున్నాను ఇప్పుడు. మీరు ఆలోచించండి, ఈ విషయాలు ఎందుకు మాట్లాడుతున్నాను అని అంటే, ఒక సేవ్డ్ చర్చ్, ఒక వ్యక్తి ఎలాంటి పనులు చేయొచ్చు. రక్షణ పొందడం అంటే ఏంటి? ఆ రైచియస్నెస్ అంటే చాలాసార్లు ఏమవుతుందంటే, రిస్ట్రిక్షన్ ఏమవుతుందంటే, మెంబర్స్ మనం ఎవరిని ఇన్వాల్వ్ చేసేస్తున్నామంటే చాలాసార్లు బిలీవర్ అన్బిలీవర్ కలిపిన అడ్మినిస్ట్రేషన్ ఎప్పుడు క్లిక్ అవ్వదు అనే పాయింట్ మంచిది కాదు. కానీ అది దేవుడు బ్లెస్ చేయడు. దేవుడు అనుకున్న రాజ్యం ఎవరిదంటే, ఆయన అన్న మాట ఏంటంటే, చర్చ్ అంటేనే చోజన్, లేకపోతే ఏంటంటే పిలువబడ్డవారు కదా, ఎక్లేషియా అనే మాట్లాడుతుంది. అసెంబ్లీలో ఎవరు ఉంటారు? మన అసెంబ్లీలో ఎవరు ఉంటారు? మనం ఎన్నుకున్న ప్రజలు ఉంటారు. చర్చ్ని దేవుడి అసెంబ్లీ, దీంట్లో ఎవరు ఉంటారంటే దేవుడు ఎన్నుకున్న వ్యక్తులు ఉంటారు, బిలీవర్స్ ఉంటారు. కాబట్టి ఇక్కడ నాన్ బిలీవర్ వచ్చి అడ్మినిస్ట్రేషన్ ఇన్వాల్వ్ అవ్వడానికి కుదరదు. చాలా చర్చెస్లో దేవునితో వ్యక్తిగతమైన సంబంధాలు లేని క్రిస్టియన్స్, నేను నిజంగా చెప్తాను, క్రిస్టియన్స్, వాళ్ళు బిలీవర్స్ కాదు, వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యి చర్చ్ని ఈరోజు పొల్యూట్ చేస్తూ ఉన్నారు. కానీ ఈ చర్చ్, ఎర్లీ చర్చ్ ఈజ్ అ సేవ్డ్ చర్చ్. నెంబర్ 2 ఇంకోటి అంటే, ఇట్ వాజ్ ఎ స్క్రిప్చురల్ చర్చ్. ఎందుకంటే వాళ్ళ అపోస్తుల యొక్క బోధల యందు వాళ్ళు ఉన్నారు అన్నాడు 42వ వచనంలో. ఇది స్క్రిప్చురల్ చర్చ్. ఎందుకు అని అంటే, స్క్రిప్చర్ని ఈరోజు నెగ్లెక్ట్ చేసిన కాన్సెప్ట్స్ చాలా ఎక్కువ వచ్చేసినాయి. ఈరోజు చర్చెస్లో ఎక్స్పోజిటరీ టీచింగ్ లేదు. ఏ టీచింగ్స్ ఎక్కువ అయిపోతున్నాయంటే చర్చెస్లో ఈరోజు ఏమంటే, ఎంటర్టైన్మెంట్, మ్యూజిక్ కదా, లైటింగ్స్. నా మెంటర్ ఒక మాట చెప్పాడు. ఆయన ఏమన్నాడంటే, ఏం లేదు తమ్ముడు, ఆయన వెరీ గుడ్ స్కాలర్, నేను చెప్పగలను ఆంధ్రప్రదేశ్లో వన్ ఆఫ్ ద బెస్ట్ స్కాలర్లో ఆయన ఒకటి చెప్పగలను.
కానీ ఆయన పేరు చెప్తే మీకు అర్థం కాదు. ఆయన పేరు అనిల్ కుమార్, బ్రదర్ అనిల్ కుమార్ కాదు బై ద వే, అనిల్ కుమార్ అని. ఆయన వైజాగ్ బేసన్ ఇంజనీర్, యూకి స్టేట్ ఇప్పుడు సెక్రటరీగా ఉన్నారు ఆయన. అన్న నాతో అన్న మాట ఏంటంటే, చాలా ఫన్నీగా చెప్పిన మాట అంటే, తమ్ముడు ఏమి లేదు, ఈరోజు మినిస్ట్రీకి కావాలంటే 4 ఉండాలట. ఒకటి, నీ వాక్యం రాకపోయినా పర్వాలేదు, పాటలు రావాలి. రెండోది మ్యూజిక్ ఉండాలి, మంచి మ్యూజిక్ ఉండాలి. మూడోది డిస్కో లైట్లు ఉండాలి. నాలుగోది బ్యూటిఫుల్ వైఫ్ ఉండాలి. ఇది ఉంటే క్లిక్ అయిపోతుంది. ట్రెండ్ అదే ట్రెండ్ జరుగుతుంది. స్క్రిప్చర్ని బేస్ చేసుకొని చర్చెస్ తక్కువ అయిపోతూ ఉన్నాయి. వాక్యాన్ని బేస్ చేసుకొని చర్చ్ లేదు. వాక్యం బాగుంటుంది అన్నది అనిపించలేదు. నేను అడుగుతాను, ఇక్కడ కూర్చున్న మిమ్మల్ని అడుగుతున్నాను, మీరు ఒక ఐటీ ఫీల్డ్లో మీరు ఉన్నాము, మీ అందరికీ మీకు ఎక్కడ బిర్యానీ మంచిగా దొరుకుతుందో తెలుసు, ఏ షాపింగ్లో బాగుంటుందో తెలుసు, ఏ బ్రాండ్ బాగుంటుందో మీకు తెలుసు. కానీ ఏ చర్చ్లో వాక్యం బాగుంటుందో మీకు తెలుసా? మీ కలీగ్స్కి, మీ కజిన్స్కి, మీ రిలేటివ్స్కి చెప్పగలరా ఈ చర్చ్లో ఇలా ఉంటుందని? చెప్పలేరు. ప్రాబ్లం ఏంటంటే మనకి దాని మీద ఉన్నంత ఇంట్రెస్ట్ దీని మీద లేదు. మనకి ఏది కావాలంటే ఎంటర్టైన్మెంట్ కావాలి. సో ఎంత ఎంటర్టైన్మెంట్ ఉంటే అంత ఉంటుంది. బట్ ఎర్లీ చర్చ్ ఈజ్ నాట్ దట్. ఎర్లీ చర్చ్ ఏంటంటే అపోస్తుల యొక్క బోధ. ఇందాక అపోస్తుల విశ్వాస ప్రమాణం నేర్చుకున్నాం మనం. వాళ్ళ బోధ ఏంటి అంటే, వాళ్ళ బోధ ఎప్పుడు దీని మీద ఉంటుంది, భూమి ఆకాశం సృష్టించిన సర్వశక్తి అయిన తండ్రి అయిన దేవుని నమ్ముతున్నాను, ఆ దేవుని గురించి, ఆయన కుమారుని గురించి, ఆయన కాచిన రక్తం గురించి, ఆ బోధల మీదే వాళ్ళకు ఉంది. ఆ విషయాన్ని మనం గమనించాలి. అంతమాత్రమే కాదు, అపోస్తుల కార్యాలు 17వ అధ్యాయం 11వ వచనంలో అంటాడు, బెర్యా సంఘంలో ఉన్న వాళ్ళు ఏంటంటే ప్రతిరోజు లేఖనాన్ని పరిశోధించారట. అక్కడ మాట ఏంటంటే, పౌలు చెప్తున్న సంగతులు లేఖనాలకు అనుకూలంగా ఉన్నాయో లేదో పరిశోధించారట. దే డిగ్ ద స్క్రిప్చర్స్, దే సర్చ్ ద స్క్రిప్చర్స్. ఎప్పుడు అంటే డైలీ. సో నెంబర్ 1 ఇట్స్ డైలీ జరిగింది. నెంబర్ 2 గుర్తుపెట్టుకోవాల్సింది, అపోస్తుడు అయిన పౌలు చెప్పిన, అంటే పాల్ చెప్తున్న టీచింగ్స్ని కూడా చక్కగా నోట్స్ రాసుకున్నారు. నెంబర్ 1 మనలా కాదు, నోట్స్ తీసుకోవడం. నెంబర్ 2 ఇంకోటి అంటే, నోట్స్ తీసుకెళ్ళి గుడ్డిగా నమ్మేలేదంట. దినకరం గారు చెప్పేశారు ఇది నిజమైపోతుంది అనుకోలేదట. ఇంటికి వెళ్ళిన తర్వాత ఆ నోట్స్ని వాక్యం యొక్క సత్యాలు చూసి అలా ఉన్నాయో లేదో పరిశోధించి అప్పుడు నమ్మారట. ఇది ఉందా ఈరోజు చర్చ్లో? లేదు. ఎవరు ఏది పెడితే అది నమ్మేసిన ప్రమాదం, ఏది చెప్తే అదే సత్యం అని అనుకోవడం. కానీ ఎర్లీ చర్చ్ అట్లా కాదు, ఇది స్క్రిప్చురల్ చర్చ్. అది మనం గుర్తుపెట్టుకోండి. నెంబర్ 3 ఇంకోటంటే, ఇట్ వాజ్ అ ఫెలోషిప్ చర్చ్. అక్కడ ఉన్న మాట అంటే, వాళ్ళు అపోస్తుల యొక్క బోధ ఎందును అంత మాత్రం కాదు, ఫెలోషిప్లో సమాజంగా కూడారు. 42వ అధ్యాయంలో ఉంది, 42వ వచనంలో ఉంది, వాళ్ళ సమాజంగా కూడారు. అందుకని ఫెలోషిప్ అనేది కూడా చర్చ్లో చాలా ప్రాముఖ్యం. చర్చ్కి కావాల్సింది ఏంటి అని అంటే, ఒకటి సాల్వేషన్ కావాలి చర్చ్కి. రెండోది కావాల్సింది ఏంటంటే, చర్చ్లో ఉండవలసిందంటే వర్డ్ ఆఫ్ గాడ్ స్ట్రాంగ్గా ఉండాలి. మూడోది చర్చ్లో కావాల్సింది అంటే ఫెలోషిప్ ఉండాలి. అండ్ గుడ్ థింగ్, నేను ఎప్పుడు మనం తక్కువ మంది అయినా సరే మీ ఫెలోషిప్ నేను చాలా ఎంజాయ్ చేస్తాను. అయిపోయిన తర్వాత మనం కింద కూర్చొని కాఫీ తాగడం, మాట్లాడడం. చాలామందికి ఏమనిపిస్తుంది అంటే ఇదంతా వేస్ట్ అనిపిస్తుంది, కొంతమందికి అలా అనిపిస్తుంది. నో, ఇట్స్ అ పార్ట్ ఆఫ్ ద చర్చ్. ఫెలోషిప్లో మనకు ఒక 2 hours ఇక్కడ సర్వీస్ జరుగుతుందంటే, కింద మనం మోర్ దెన్ 1.5 hours 2 hours కింద స్పెండ్ చేస్తాం. మనం అక్కడే కదా మనం జాయిని, మనకు ఫెలోషిప్ ఉంటున్నాం. అక్కడే కదా మనం ఇదవుతూ ఉన్నాం. ఆ కప్పులు ఈరోజు రాలేదు. వాళ్ళు ఎక్కడి నుంచి వస్తారు తెలుసా? అది చాలా దూరం, ఆల్మోస్ట్ కోకాపేట అవతల నుంచి వస్తారు. చాలా దూరం నుంచి వస్తారు, ఆల్మోస్ట్ సమ్ 30 or 40 kilometers నుంచి వస్తారు. దాంట్లో ఆ తమ్ముడు వాళ్ళు హిందూ ఫ్యామిలీ. అది వాళ్ళు ఎందుకు వస్తారంటే జస్ట్ బికాస్ ఆఫ్ యువర్ ఫెలోషిప్, మీ ఫెలోషిప్ కోసం. మీరు అందరూ మాట్లాడుతూ ఉంటారు, దానికోసం అంత దూరం నుంచి వస్తున్నారు. ఆ 2 ఫ్యామిలీస్ అలాగే వస్తాయి. ఫెలోషిప్ అనేది చాలా ప్రాముఖ్యం. సో అది నా లైఫ్లో నేను నేర్చుకున్నది కూడా అది. సో ఫెలోషిప్ని ఎప్పుడు మీరు నెగ్లెక్ట్ చేయొద్దు. ఫెలోషిప్లో మనం ఏమవుతుందంటే, ఒకరి గురించి ఒకళ్ళను ఏం చేస్తాం, కేర్ తీసుకుంటాం. ఒకళ్ళ బలహీనతల్లో ఒకళ్ళని మనం బలపరుచుకుంటాం కదా, ఒకళ్ళ బాధల్ని ఒకళ్ళని పంచుకుంటాం కదా, హాయ్ అని మాట్లాడుకుంటాం, కొత్త ఫ్రెండ్స్ జరుగుతూ ఉంటుంది. వాళ్ళ బాధలు మీరు వింటారు,
మీకు ఏమైనా ఉంటే వాళ్ళు సలహాలు ఇస్తారు. నెంబర్ ఆఫ్ థింగ్స్ జరుగుతాయి ఫెలోషిప్లో. ఫెలోషిప్ అనేది సో ఆది సంఘం ఫెలోషిప్ ఉంది. అంత మాత్రం కాదు, ఇట్స్ ఎ క్రైస్ట్ సెంటర్డ్ చర్చ్. ఎందుకంటే వాళ్ళు రొట్టె విరుచుటి యందును అలాగే ద్రాక్షరసం తీసుకోవడం, అంటే దే టాకింగ్ అబౌట్ కమ్యూనియన్, సెల్ఫ్ ఎగ్జామినేషన్. ఎప్పుడు ఆ చర్చ్ క్రాస్ని బేస్ చేసుకుని ఉన్న టీచింగ్, వాళ్ళ సిలువుని ఎప్పుడు మర్చిపోలేదు ఆ చర్చ్. క్రైస్ట్ సెంటర్డ్ చర్చ్ అది. క్రైస్ట్ని ఎప్పుడు వదలలేదు ఆ చర్చ్. అందుకని మనం చర్చ్ని ఒకసారి చూసుకొద్దాం, ఆది సంఘంతో మనం పోల్చుకుందాం. ఆది సంఘం ఎట్లా ఉంది అని అంటే మనం ఒక్కొక్క పాయింట్స్ మనం చూసుకుంటే మనకు అర్థమవుతుంది. ఈజ్ ఎ క్రైస్ట్ సెంటర్డ్ చర్చ్. అంత మాత్రమే కాదు, ఇంకొకటి అంటే అక్కడ అన్నమాట వాళ్ళు ప్రతిదినం ప్రార్థన కూడా చేస్తారు. ఇట్స్ ఎ ప్రేయింగ్ చర్చ్. ఇట్స్ ఎ ప్రేయింగ్ చర్చ్. ఇది మీరు ఆలోచించండి. ఈ చర్చ్కి మనకున్న ఈ లక్షణాలు మనకున్నాయా? ఇవన్నీ స్పిరిచువల్ డ్యూటీస్. ఈ స్పిరిచువల్ డ్యూటీస్లో ఏంటంటే, ఒకటి మన చర్చ్ సేవ్ అయిందా, నెంబర్ 2 మన చర్చ్లో స్క్రిప్చర్ వర్డ్ బేస్డ్ ఉందా, మూడోది ఫెలోషిప్ ఉందా, మూడోది క్రైస్ట్ సెంటర్డ్ ఉందా, నాలుగోది ఐదోది మనం గుర్తుపెట్టుకోవాలి, ఈజ్ ఇట్ ఎ ప్రేయింగ్ చర్చ్. ఈజ్ ఇట్ ఎ ప్రేయింగ్ చర్చ్. ఎందుకంటే ప్రేయర్ ఏం చేస్తాయంటే ఆమ్నిపోటెంట్ దేవుని యొక్క మజిల్స్ని మూవ్ చేస్తుంది ప్రేయర్. కాబట్టి ప్రేయింగ్ చర్చ్. అందుకని దీన్ని ఏమన్నామంటే స్పిరిచువల్ డ్యూటీస్. ఎప్పుడైతే స్పిరిచువల్ డ్యూటీస్ పర్ఫెక్ట్గా ఉన్నాయో, సేవ్డ్ ఇండివిజువల్స్, డివోటెడ్ స్టడీ ఆఫ్ వర్డ్ ఆఫ్ గాడ్, ఫెలోషిప్, బ్రేకింగ్ ది బ్రెడ్ అండ్ ప్రేయర్ ఉన్నదో, అప్పుడు స్పిరిచువల్ క్యారెక్టర్ స్టార్ట్ అవుతుంది. ఆ స్పిరిచువల్ క్యారెక్టర్ మనం 43 నుంచి 47 వరకు మనం చూస్తూ ఉంటాం. లాస్ట్ వర్స్ అక్కడ ఏం చూస్తున్నామంటే, ఇట్ వాస్ ఇన్స్పైరింగ్ చర్చ్. అది వేస్తావా? మీకు ఒకటి నేను చూపిస్తాను. చర్చ్ గురించి చూసినప్పుడు మీరు ఒకసారి ఎవరన్నా మీరు చదవగలరా? 43వ వచనం, 43rd verse, 43. Everyone was filled with awe. ఆ మాట తెలుగులో ఎవరైనా చదువుతారా? ప్రతివానికి భయం. కానీ నేను ఇది చెప్తున్నాను. యాక్చువల్గా ఇది ఇందాకే ఇంగ్లీష్లో ఉన్నదాన్ని తెలుగులో ట్రాన్స్లేట్ చేశాడు కిషోర్ లోకేష్ ట్రాన్స్లేట్ చేశాడు. ఇది 2nd centuryలో ఉన్న ఒక హిస్టారియన్ కింగ్కి క్రిస్టియన్స్ గురించి రాసిన ఒక రిపోర్ట్. తనేం రాశాడు చూడు. అదేంటంటే, ఇప్పుడు క్రైస్తవులు ఒక రాజు చుట్టూ తిరగడం మరియు వెతకడం ద్వారా సత్యాన్ని కనుగొన్నారు. ఒక రాజు అంటే ప్రభు గురించి. ఇది ఒక సెక్యులర్ మ్యాన్ హిస్టరీలో రాస్తున్న క్రిస్టియన్స్ గురించి తను ఒక కింగ్కి ఇస్తున్న రిపోర్ట్ అది. అదంటే, వారు దేవుడిని తెలుసుకొని మరియు నమ్మకం ద్వారా స్వర్గము మరియు భూమి యొక్క సృష్టికర్త, అంటే పరలోకము భూమి యొక్క సృష్టికర్త, ఇది గూగుల్ ట్రాన్స్లేషన్, ఇది సృష్టికర్త ఎవరో వారు తమ మనసులో చెక్కిన ఆజ్ఞలు ఆయన నుండి పొందారు. రాబోయే ప్రపంచం యొక్క ఆశ మరియు నిరీక్షణతో వారు వాటిని పాటిస్తారు. ఈ కారణంగా వారు వ్యభిచారం లేదా అనైతికంగా చేయరు. వారు తప్పుడు సాక్ష్యం చెప్పరు లేదా మోసగించరు. తమది కాని వారిని వారు ఆశించరు. వారి తండ్రిని మరియు తల్లిని గౌరవిస్తారు మరియు వారి పొరుగు వారికి మంచి చేస్తారు. వారు న్యాయమూర్తులుగా ఉన్నప్పుడు వారు న్యాయంగా తీర్పు తీస్తారు. వారు మనిషి స్వరూపంలో చేసిన విగ్రహాలను పూజించరు. ఇతరులు తమకు ఏమి చేయాలని వారు కోరుకోకపోయినా వారు అలాగ చేయరు. మరియు వారు విగ్రహాలకు బలి ఇవ్వబడిన ఆహారం తినరు. వారిని అణిచివేసే వారిని ప్రోత్సహిస్తారు మరియు వారిని తమ స్నేహితులుగా చేసుకుంటారు. వారు తమ శత్రువులను మంచి చేస్తారు. వారి భార్యలు ఆ రాజు ఆ కన్యల వలె స్వచ్ఛమైనవి మరియు వారి కుమార్తెలు నిరాడంబంగా ఉంటారు. వారి పురుషులు వేరే ప్రపంచంలో రాబోతున్న ప్రతిఫలం ఆశతో అన్ని చట్టవిరుద్ధమైన లైంగిక సంపర్కం మరియు అపరిశుద్ధత నుండి దూరంగా ఉంటారు. నెక్స్ట్, వారి దాసులు మరియు వారి పిల్లలు ఎవరైనా ఉంటే వారిని క్రైస్తవులుగా మారమని ఒప్పిస్తారు. మరియు వారు అలా చేసినప్పుడు వారు ఎటువంటి భేదం లేకుండా వారిని సోదరులుగా పిలుస్తారు. ఇది ఎవరు మాట్లాడుతున్నమాట? ఒక సెక్యులర్ హిస్టారియన్ కింగ్కి ఇస్తున్న రిపోర్ట్. వారు వింత దేవుళ్ళను ఆరాధించడానికి నిరాకరిస్తారు. వారు అన్ని వినయం మరియు ఉల్లాసంతో వారి మార్గంతో వెళ్తారు. వారిలో అబద్ధాలు కనిపించవు. వారు ఒకరిని ఒకరు ప్రేమించుకుంటారు. వితంతువు
అవసరాలను నిర్లక్ష్యం చేయరు, మరియు వారు అనాథులను హింసించే వ్యక్తి నుండి రక్షిస్తారు. లేని వారికి అసంతృప్తితో మరియు గొప్పగా చెప్పుకోకుండా ఇచ్చేవాడు. క్రైస్తవులు ఒక అపరిచితుడిని కనుగొన్నప్పుడు వారు అతన్ని తమ ఇండ్లకు తీసుకుని వచ్చి నిజమైన సహోదరుడిగా అతన్ని సంతోషిస్తారు. వారు రక్తంతో బంధింపబడిన వారిని మాత్రమే సహోదరులు అని పిలవరు, కానీ ఆత్మ మరియు దేవుని తర్వాత సహోదరులు అయిన వారిని పిలుస్తారు. వారి పేదలలో ఒకరు ప్రపంచం నుంచి వెళ్ళిపోయినప్పుడు ప్రతి ఒక్కరూ తన సామర్థ్యాన్ని అనుగుణంగా తన అంత్యక్రియలను సిద్ధపరుస్తారు. మెస్సియా పేరు కోసం ఖైదు చేయబడి లేదా అణచివేతకు గురైన వారి సంఖ్య నుంచి వారు వింటే వారందరూ అతని అవసరాలను తీరుస్తారు, మరియు అతన్ని విమోచించగలిగితే వారు అతన్ని విడిపిస్తారు. ఇదొకటి. వారి మధ్య పేదరికం కనిపిస్తే, వారికి అదనపు ఆహారం లేకపోతే వారు 2 లేదా 3 రోజులు ఉపవాసం ఉంటారు. తద్వారా పేదవారికి అవసరాలను తీర్చబడతాయి. వారు తమ మెస్సియా ఆజ్ఞను జాగ్రత్తగా పాటిస్తారు. తమ దేవుడైన యెహోవా ఆదేశించిన విధంగా నిజాయితీగా సమన్వయంతో జీవిస్తారు. మరియు ఉదయం మరియు ప్రతి గంట వారు దేవునికి కృతజ్ఞతలు తెలుపుతారు, మరియు దేవుని మంచితనానికి కృతజ్ఞతలు తెలుపుతారు, మరియు వారి ఆహారము మరియు పానీయం కోసం వారి కృతజ్ఞతలు తెలియజేస్తారు. వారి సంఖ్యలో ఉన్న నీతిమంతుడు ఎవరైనా ప్రపంచం నుంచి వెళ్ళిపోతే వారు సంతోషిస్తారు మరియు దేవునికి కృతజ్ఞతలు తెలుపుతారు. మరియు అతడు ఒక ప్రదేశం నుంచి వేరొక ప్రదేశం బయలుదేరుతున్నట్లుగా అతనికి శరీరాన్ని తీసుకువెళ్తారు. వారిలో ఒకరికి బిడ్డ పుట్టినప్పుడు వారు దేవుని స్తుతిస్తారు. అది బాల్యంలోనే చనిపోతే పాపాలు లేకుండా ప్రపంచాన్ని దాటిన వ్యక్తికి వారు దేవుడికి మరింత కృతజ్ఞతలు తెలుపుతారు. కానీ వారిలో ఒకరు తన దోషంలో లేదా తన పాపాల్లో చనిపోతే వారు తన శిక్షను ఎదుర్కొనబోయే వ్యక్తి గురించి తీవ్రంగా మరియు బాధపడతారు. ఇలాంటిదో రాజా క్రైస్తవులకు ఇవ్వబడిన ఆజ్ఞ మరియు వారి ప్రవక్తన అలాంటిది. ది అపాలజీ ఆఫ్ అరిస్టైట్స్ ఇచ్చిన స్టేట్మెంట్ ఇది. ఇది ఎర్లీ చర్చ్ గురించి, ఆది సంఘం గురించి ఒక హిస్టారియన్, మోడర్న్ హిస్టారియన్ కాదు, ఆ కాలంలో ఉన్న హిస్టారియన్ రాసిన మాటలు. చర్చ్ని చూసి వావ్ అన్నారంట. చర్చ్ విట్నెస్ అలాంటిది. మీరు ఆలోచించండి, ఈరోజులాగా సంఘాల్లో 50,000 మంది, 5 లక్షల మంది, 10 లక్షల మంది, 1,00,000 మంది ఉన్న సంఘాలు కాదు. కానీ అది చిన్న సంఘమైనా ఆ చిన్న సంఘము ఎంత ఇన్ఫ్లుయెన్స్ చేసిందంటే ప్రపంచాన్ని అట్రాక్ట్ చేసింది. అంత మాత్రం కాదు, ఇట్స్ ఎ మిరాక్యులస్ చర్చ్ అనే మాట ఉపయోగించాడు 43వ వచనంలో. వాళ్ళు చాలా అద్భుతాలు చేశాడట ఆ చర్చ్. అంటే అర్థం ఏంటి అని అంటే, ఆ చర్చ్ చేసిన పనులు ఇది ఖచ్చితంగా దేవుని నుంచి మాత్రమే జరుగుతున్నాయి. ఈ పనులు మిరాకిల్స్ ఎవరు చేయగలరు? ఒక సూపర్ న్యాచురల్ థింగే. మిరాకిల్స్ గురించి ఆల్రెడీ మనం మాట్లాడేసుకున్నాం లాస్ట్ వీక్. ఒక సూపర్ న్యాచురల్ ఎలిమెంట్ ద్వారా జరగగలరు. కాబట్టి వాళ్ళు చేసిన పనులను చూసినప్పుడు ఇది ఖచ్చితంగా వీళ్ళు దేవుని బిడ్డలు అని వాళ్ళకి అర్థమైపోయేటట్టున్నారు. అంత మాత్రమే కాదు, 44 నుంచి 46 వచనంలో మనం చూస్తున్న అక్కడ వాళ్ళకి ఏం కనబడుతుందంటే, ఇట్ వాజ్ ఎ షేరింగ్ చర్చ్. ఏంటి షేరింగ్ అని అంటే, వాళ్ళకున్నది అందరికీ పంచుకున్నారు. వాళ్ళకున్నది వాళ్ళే తినలేదు. వాళ్ళకున్నది ఏంటంటే నలుగురితో పంచుకున్నారు, షేర్ చేశారు. అవసరతలో ఉన్న వాళ్ళకి పెట్టారు, తిండి పెట్టారు, ఆహారం ఇచ్చారు కదా, పేదవాళ్ళని చూశారు. అది చర్చ్, అది ఉంది. ఇంకా చెప్పాలంటే ఎర్లీ చర్చ్ ఈజ్ ఎ కమ్యూనియన్ కాదు, ఎర్లీ చర్చ్ ఈజ్ ఎ ఫ్యామిలీ. ఒక ఫ్యామిలీ లాగా స్టార్ట్ అయింది చర్చ్, ఎర్లీ చర్చ్. ఎర్లీ చర్చ్కి ఇప్పుడుకున్న చర్చ్కున్న తేడా నేను చెప్పనా మీకోటి. ఎర్లీ చర్చ్లో ఫర్ ఎగ్జాంపుల్ ఎవరన్నా ఒక అమ్మాయి తప్పు చేసి ఒక మిస్క్యారింగ్ అయింది అనుకోండి, అది బయటకు వచ్చింది అనుకోండి, చర్చ్ మెంబర్స్ అందరు కూర్చొని అరే మన అమ్మాయి తప్పు చేసింది, ఏం చేద్దామని చర్చ్ మెంబర్స్ అందరు కూర్చొని ఆలోచించి దానికి ఒక సొల్యూషన్ తీసుకొస్తారు. ఇప్పుడు కానీ అట్లా జరిగింది అనుకోండి, ఈ మదర్ వెళ్ళి ఇంకొక మదర్ వెళ్తుంది, వాళ్ళ అమ్మాయి ఇట్లా అంట, అదే కదా ఫ్యామిలీలా ఉందా చర్చ్? గాసిపింగ్ ఉందా? చర్చ్ ఈజ్ అ ఫ్యామిలీ. ఒక ఫ్యామిలీ యొక్క స్ట్రక్చర్ని దేవుడు తీసుకొచ్చాడు. అది మీరు గుర్తుపెట్టుకోండి. అంటే మనము ఎక్స్టెండెడ్ ఫ్యామిలీకి మనం వస్తున్నాం. మనం ఇండివిజువల్ ఫ్యామిలీ నుంచి ఒక ఎక్స్టెండెడ్ ఫ్యామిలీకి వస్తున్నాం. అంత మాత్రమే కాదు, వాళ్ళు మెటీరియల్ థింగ్స్ని షేర్ చేసుకోవడమే కాదు, రీసోర్సెస్ని షేర్ చేసుకోవడం కాదు, దేవుని విషయాల్లో కూడా వాళ్ళు షేర్ చేసుకున్నారు. లవ్ ఫీస్ట్ వాళ్ళకు ఉంది, ప్రేమ విందు ఉంది వాళ్ళకి. వాళ్ళు గ్యాదర్ అయ్యేవారు, కలిసి భోజనం చేసేవారు. ఇట్స్ ఎ పార్ట్ ఆఫ్ లైఫ్.
కలిసి కూర్చొని జోకులు వేసుకొని సరదా మాట్లాడుకుంటే కొంతమందికి పెద్దవాళ్ళకి నచ్చదు, ఇది అల్లరితో కూడిన ఆటపాటలు అనుకుంటారు. అలా కూడా ఉన్నారు కొంతమంది. జాయ్ ఇప్పుడు వస్తుంది కలిస్తేనే కదా. ఇట్స్ అ పార్ట్. దేవుడు నిన్ను నన్ను ఎట్లా చేశాడంటే షేర్ చేసుకునే స్థాయిలో ఇచ్చాడు. అందుకని ఇట్స్ ఎ షేరింగ్ చర్చ్. అండ్ ఇంకొక మాట అన్నాడు, ఇట్స్ ఏ జాయ్ఫుల్ చర్చ్. చాలా జాయ్ఫుల్గా ఉంది ఆ చర్చ్. అది కూడా మాట్లాడుతున్నాడు. వాళ్ళు ఆనందిస్తూ ఉన్నారు. దీన్ని ఏమంటున్నాము అంటే స్పిరిచువల్ క్యారెక్టర్. సో స్పిరిచువల్ క్యారెక్టర్ అయిపోయింది, అంటే స్పిరిచువల్ డ్యూటీస్ అయిపోయిన తర్వాత స్పిరిచువల్ క్యారెక్టర్కి వచ్చిన తర్వాత, అండ్ థర్డ్ థింగ్ ఈజ్ స్పిరిచువల్ ఇంపాక్ట్. వాట్ ఈజ్ స్పిరిచువల్ ఇంపాక్ట్? నేను 2 మాటలు చెప్పి నేను క్లోజ్ చేస్తాను. అదేంటంటే, ఒకటి, దే వర్ అన్ అట్రాక్టివ్ చర్చ్. ఎందుకంటే ప్రజలందరూ ఫేవర్ ఆఫ్ ఆల్ పీపుల్ అన్న ఉపయోగించాడు 47th verse. గుర్తుపెట్టుకోండి, దిస్ ఈజ్ స్టడీ. ఒక రకంగా చెప్పాలంటే అపోస్తల కార్యాలు 2వ అధ్యాయం ఒక్కొక్కటి వర్స్ మనం స్టడీ చేస్తా ఉన్నాం. ఇట్స్ అన్ అట్రాక్టివ్ చర్చ్. మీరు ఆలోచించండి, వాళ్ళ అట్రాక్షన్ ఏంటి అని అంటే, దేన్ని అట్రాక్ట్ చేస్తుంది చర్చ్? బిల్డింగ్సా, మ్యూజికా, లైట్సా? ఏది అట్రాక్ట్ చేస్తుంది మిమ్మల్ని? వర్డా. చర్చ్ని అట్రాక్ట్ చేయవలసింది ఏంటి? కానీ ప్రజలు దేని మీద వెళ్తూ ఉన్నారు? అంత్యకాలంలో దేవుని చెప్తున్న మాట అంటే, దురద చెవుదులు ఉంటాయట, కల్పనా కథలు చెప్పే వాళ్ళు వైపుకి ప్రజలు మళ్ళుతారు. అంత్యకాలంలో అదే జరుగుతుంది. దురద చెవుదులు ఉంటాయి. ఎవరైతే కల్పిసి చెప్తారో, పెట్టికథలు చెప్తారో అక్కడికి వెళ్తారు. ఒకసారి బ్రదర్ నన్ను అడిగారు ఒక ప్రశ్న, రమేష్ గారు, ఎందుకు బ్రదర్ మన వాక్యం చెప్పడానికి ఇంత లోతుగా చెప్తే మన దగ్గరికి 50 మందే ఉంటారు, అలాంటి చోటికి వెళ్ళిపోతే 10,000 మంది పోతున్నారు అంటే అన్నాను. మంది ఇరుకు మార్గం అండి అన్నాను. తక్కువే ఉంటారు, తక్కువ మందే ఉంటారు. ఇట్స్ నాట్ టు డిఫెండ్ మై కేస్. ప్రాబ్లం ఏంటంటే, ఒకవేళ నేను లాస్ట్ టైం ఒక సీఈఓని కలిసాం. ఆయన పేరంటే శామ్, ఒక సీఈఓని మేము కలిసాం. ఆయన కలిసినప్పుడు ఆయనతో నేను మాట్లాడుతున్నప్పుడు అన్నాను, ఎంతమంది మీకు చర్చ్ ఉంటారు అని అంటే నేను చెప్పాను, మాకు 50 members అలా ఉంటారు. మేము హ్యాండ్ కర్చీఫ్లు అమ్మట్లేదు కదండి, అందుకని 50 ఉంటారని చెప్పాను. ఒకవేళ హ్యాండ్ కర్చీఫ్లు అమ్మితే, బాటిల్స్ అమ్మితే, నుంచి నన్ను పడగొడితే, హోలీ వాటర్ అని పెడితే, ఇలాంటి కాన్సెప్ట్స్ పెడితే కదా ఎంత మోసం జరుగుతుంది చర్చ్లో. వర్డ్ అని చెప్పండి, వర్డ్ బేస్డ్ చర్చెస్ ఈ ప్రపంచంలో తక్కువైపోతున్నారు డే బై డే. లేవు. ఇంకా చెప్పాలంటే భారతదేశంలో క్రైస్తవ సమాజాన్ని పాడు చేసింది ఎవర్రా అంటే దినకరన్ ఫ్యామిలీ. లైవ్ వెళ్తుంది పర్వాలేదు. ఎందుకంటే అప్పటి వరకు మాస్లమన్ గారని, అప్పటి వరకు కొంతమంది టీచర్స్ ఉండేవారు, బైబిల్ వాక్యాన్ని బోధించే స్పీకర్సే ఉండేవారు. ఆ వాక్యం పోయి ఆ ప్లేస్లో ఏమొచ్చిందంటే స్వస్థత. ఆ ప్లేస్లో నుంచున్న వాడిని పడగొట్టడం, ఆ ప్లేస్లో ఇంకోటి ఏదో వచ్చేసి ఎంటర్టైన్మెంట్, ఆ ప్లేస్లో పాటలు, ఆ ప్లేస్లో వర్షిప్. వాక్యం వెళ్ళిపోతూ ఉంది, దూరం అయిపోతుంది వాక్యం. మీరు అక్కడి నుంచి మీరు చూడండి, పతనం స్టార్ట్ అయింది. భారతదేశంలో క్రిస్టియానిటీ పాపులర్ అవుతుందా అనుకుంటాం, కానీ అవుతుంది కావట్లే. రాంగ్ సైడ్ గ్రోత్ పెరుగుతుంది, బాగా రాంగ్ సైడ్ గ్రోత్ పెరుగుతుంది. వర్డ్ బేస్డ్ స్పీకర్స్ డే బై డే తక్కువైపోతూ ఉన్నారు. అంత మాత్రం కాదు, ఫైనల్గా అతను క్లోజ్ చేస్తూ అనుకున్న మాట అంటే, దినదినము అనేకులు సంఘంలో చేర్చబడ్డారు. దేవర్ గ్రోయింగ్ చర్చ్. దినదినము అనేకులు సంఘంలో చేర్చబడతా ఉన్నారు. సంఘంలో ఎలా చేర్చబడుతున్నారు మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం. మన సంఘంలో అనేకులు చేర్చబడతారు ఎట్లా అంటే, ట్రాన్స్ఫర్ అయ్యి మన ఊరు వస్తే కొత్త మెంబరు, పెళ్ళయి స్పౌస్ వస్తే కొత్త మెంబర్, లేకపోతే మీకు పిల్లలు పుడితే బయాలజికల్గా కొత్త మెంబర్, అంతే కదా. మీరు సువార్త చెప్పడం వల్ల మారిపోయి వచ్చిన వాళ్ళు కొత్త మెంబర్ ఎవరు ఉన్నారా? సంఘంలో అనేకులు చేర్చబడ్డారు. ఎట్లా తెలుసా? ఎవాంజలిజం చేయడం ద్వారా. ఒకవేళ ఇక్కడ కూడా సంఘంలో అదే జరిగితే కనుక మన సంఘం కూడా ఫెయిల్ అవుతున్నట్టే. మీరు ఇవాంజలిజం చేయడం వల్ల, ఒకవేళ ఇవాంజలిజంలో ఒకవేళ మనం ఫెయిల్ అయితే ఒక స్టెప్ తీసుకుందాం, ముందుకు వెళ్దాం ఇవాంజలిజం చేయడానికి. ఒక మాట నేను క్లోజ్ చేస్తాను. ఒకసారి కొంతమంది కూర్చొని ఒక ఫిష్, చేపలు పట్టుకునే వాళ్ళు కూర్చున్నారట.
ఒక చేపల చెరువులు చాలా ఉన్నాయి, చేపలు పట్టుకుంటా ఉన్నారు. ఈ చెరువు దగ్గర ఒకళ్ళు ఇంకో చెరువు దగ్గర ఒకళ్ళు పడుతూ ఉన్నారు. ఇద్దరు పరిచయం అయ్యారు. పరిచయం అయ్యి మంచి ఫ్రెండ్స్ అయిపోయారు. అనుకున్నారంట, అరే మనం ఇలాగ చేపల చెరువులు చాలా ఉన్నాయి, చేపల చెరువులు అందరూ మనందరం ఫిషర్ మ్యాన్ అందరూ కలవచ్చు కదా అన్నారు. కలుద్దాం అనుకో పార్టీ పెట్టుకున్నాను. ఇట్లా కాదు, ఈ పార్టీ బాగానే ఉంది కానీ మనం ఫిషింగ్ చేసుకుందాం, కానీ ఫిషింగ్ చేసుకుంటూ వీక్లీ వన్స్ మాత్రం గ్యాదర్ అవుతాం. ఓకే, వీక్లీ వన్స్ ఫిషింగ్ పీపుల్ అందరూ గ్యాదర్ అయ్యారు. దానికి తర్వాత కొన్ని రోజుల తర్వాత దానికి ఒక పేరు పెట్టుకున్నారు. ఫిషర్ మ్యాన్ యూనియన్ అని ఒక పేరు పెట్టుకున్నారు. దానికి ఏదో పేరు పెట్టుకున్న తర్వాత వీళ్ళందరూ గ్యాదర్ అవుతా ఉన్నారు. ఇది ఇట్లా కాదు, దీనికి ఫండ్స్ కూడా రేస్ చేద్దాం. ఫండ్స్ రేస్ చేసుకున్నారు. ఈ లోపల వాళ్ళు చెప్పుకున్న వాళ్ళకి వచ్చిన ఆలోచన అంటే మన ప్లేసే కాదు, పక్క ఊరిలో కూడా కొంతమంది ఉన్నారు, వాళ్ళని ఎప్పుడు పోగు చేద్దాం. వాళ్ళనే పోగు చేశారు. సో ఫిషర్ మ్యాన్ యూనియన్ విలేజ్ వైజ్, డిస్ట్రిక్ట్ వైజ్, స్టేట్ వైజ్, నేషనల్, ఇంటర్నేషనల్ అయిపోయింది. సో దెర్ ఈస్ ఎ స్లోగన్స్ లైక్ ఎవ్రీ ఫిషర్ మ్యాన్ ఈజ్ ఎ ఫిషర్ అనే స్లోగన్స్ వచ్చినాయి. ఫిషాలజీ మీద స్టడీస్ డెవలప్ అయిపోయినాయి. ఫిషాలజీ మీద స్టడీస్ డెవలప్ చేశారు. ఫిషాలజీ మీద కావాల్సిన టూల్స్ వేశారు. ఫిష్ అంటే ఏంటో విపరీతమైన అనాటమీ సబ్జెక్ట్ డెవలప్ చేశారు. కోర్స్ డెవలప్ చేశారు. బట్ నన్ ఆర్ గోయింగ్ ఫర్ ఫిష్. వీళ్ళందరూ బిల్డింగ్స్ కట్టుకుంటున్నారు. దానికి యూనియన్ లీడర్స్ తయారయ్యారు. ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్, సెక్రటరీ, ట్రెజరర్, జాయింట్ సెక్రటరీ వెళ్ళిపోతూ ఉన్నారు. డే బై డే వెళ్ళిపోతుంది. నేషనల్ కాన్ఫరెన్స్, ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్, దీన్ని పబ్లిక్లో తీసుకెళ్తున్నారు. పెద్ద పెద్ద స్లోగన్స్ జరుగుతూ ఉన్నాయి. ఎలాగ వెళ్తుంది? బట్ నన్ ఆర్ గోయింగ్ ఫర్ ఫిష్. స్లోగన్స్ ఉన్నాయి, స్టడీస్ని చేసుకొస్తున్నారు. ఈ లోపల ఇద్దరు యంగ్స్టర్స్, ఎవరో ఒక అబ్బాయి వెళ్ళి ఒక ఫిష్ పట్టుకుని పట్టాడట. ఆయన చూసారా, ఫిష్ ఎలా పట్టారా రా అని తీసుకొచ్చారట. తీసుకొచ్చి మా కాలేజీలో ఫిష్ ఎలా పట్టావో చెప్తావా అని చెప్పి వాడిని కూడా ఫిష్కి వెళ్ళడం అనిపించేశారు. ఈయన ఇంకా ఫిష్ ఎలా పట్టాలో చెప్పుకుంటూ వెళ్ళిపోతా ఉన్నాడు. నేను ఎందుకు చెప్పాను మీకు అర్థం ఏంటిది? సో ఆలోచించండి, థింక్ అబౌట్. సో ఇవాంజలిజం మాట్లాడుతున్నాం, బిల్డింగ్స్, స్ట్రక్చర్, థియాలజీ, చర్చెస్, చర్చ్ బిల్డింగ్స్, ఇవన్నిటిలో ఫిషింగ్కి ఎవరు వెళ్తున్నారు? ఎవరు యాక్టివ్గా ఇవాంజలిజంలో ఇన్వాల్వ్ అవుతూ ఉన్నారు? సో మీలో ఎంతమంది ఇవాంజలిజంలో ఫీల్ అవుతూ ఉన్నారు? నేను కూడా చాలాసార్లు చూస్తూ ఉన్నాను. లైఫ్ నేను చూసుకున్నప్పుడు కొన్ని ఇయర్స్ బ్యాక్ ఎవ్రీడే కనీసం నాకు 1 or 2 ఎన్కౌంటర్స్ ఉండేవి. ఎందుకంటే నేను ట్రైన్లో ట్రావెల్ చేసేవాడిని ఎప్పుడైతే. ఎందుకంటే నాకు మంత్కి 21 ప్లేసెస్ నేను ట్రావెల్ చేయాలి. 21 ప్లేసెస్ ట్రావెల్ చేయాలంటే ఖచ్చితంగా 42 మెంబర్స్ని మీట్ అయ్యేవాడిని. ప్రతి ఒక్కరికి గొప్పలు చెప్పిన రోజులు అవి. అలా మారిన వాళ్ళు ఉన్నారు, వాదన పెట్టుకున్న వాళ్ళు ఉన్నారు, నాకు శత్రువులు అయిన వాళ్ళు కూడా ఉన్నారు దాంట్లో. కానీ నేను లాస్ట్ కొన్ని ఇయర్స్ నుంచి చూసినప్పుడు సో ఇవాంజలిజంలో ఈవెన్ నేను కూడా ఫెయిల్ అయ్యాను. రియలైజ్ అవ్వండి, మీ ఫ్రెండ్స్కి, మీ కలీగ్స్కి, మీ నైబర్స్కి, మీ కజిన్స్కి, మీ రిలేటివ్స్కి ఇవాంజలిజం, క్రీస్తుని గురించి పరిచయం చేయడంలో ఎర్లీ చర్చ్ ఫెయిల్ అయిన. ఎర్లీ చర్చ్ ఎట్లా అనంటే వాళ్ళని చెదరగొడుతుంటే వాళ్ళు పారిపోతూ సువార్త ప్రకటించుకుంటూ పారిపోయారట. ఎంత కమిటెడ్ అని అంటే వాళ్ళు పారిపోతూ కూడా సువార్త ప్రకటించారు. నేను అదే అడుగుతున్నాను, అదే కమిట్మెంట్ మీకు నాకుందా? అదే కమిట్మెంట్ మీకు నాకుందా? కళ్ళు మూసుకోండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల మా తండ్రి, జీవం గల దేవా, ఏకవధికాల సమయంలో నీ సన్నిధిలోకి రావడానికి, అపొస్తలుల కార్యాల నుంచి మేము నేర్చుకోవడానికి నువ్వు ఇచ్చిన కృపను బట్టి నీకు వందనాలు. ప్రభా, సంఘం అంటే ఎలా ఉండాలో, దేని బేస్ చేసుకుని ఉండాలో అదే ప్రభా, క్రైస్ట్ సెంటర్డ్గా ఉండాలి, స్క్రిప్చర్ని బేస్ చేసుకుని ఉండాలి, వర్డ్ బేస్ చేసుకుని ఉండాలి, షేరింగ్ ఉండాలి, ఫెలోషిప్ ఉండాలి. ప్రభా, ఇవన్నీ మేము నేర్చుకుంటా ఉన్నాం. ప్రేయర్ఫుల్గా ఉండాలి ఇవన్నీ. కానీ ప్రభా, ఆ సంఘంతో మా సంఘం పోల్చుకుంటా ఉన్నాం. దీంట్లో ఏదైతే ఏ విషయంలో అయితే మేము లోపం కలిగి ఉన్నామో అవి మేము సరి చేసుకునే కృపను మాకు అనుగ్రహించండి. చేరొచ్చిన ప్రతి బిడ్డతో మీరు మాట్లాడండి. ఈ వాక్యం వ్యర్థం కాకున్నట్లు వాళ్ళ హృదయంలో నాటింపు చేసి నడిపించమని మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.